డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి పేరు మీద ప్రతి సంవత్సరం చేసినట్లే ఈ సంవత్సరం కూడా నాగభైరవ సాహిత్య పీఠం పురస్కారాలను ఒంగోలు రెడ్ క్రాస్ భవనంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సభకు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షత వహించగా సభను డాక్టర్ నూనె అంకమ్మరావు నిర్వహించారు. డాక్టర్ నాగభైరవ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటులు శ్రీ రఘుబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగభైరవ కోటేశ్వరరావు గారిని తాను చిన్నప్పుడు తాత అని పిలిచేవాడినని అంటూ వారితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీ నల్లూరి వెంకటేశ్వర్లు అన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా నాగభైరవ కోటేశ్వరరావు పేరిట పురస్కారాలను ప్రదానం చేయడం సముచితంగా ఉందని తెలియజేస్తూ ఈ పనిని మనస్ఫూర్తిగా చేస్తున్న ఆదినారాయణను అభినందించారు. మరొక అతిథిగా పాల్గొన్న శ్రీ ఈదర హరిబాబు మాట్లాడుతూ చరిత్ర ప్రసిద్ధిగాంచిన కోటేశ్వరరావు పేరిట అమూల్యమైన పుస్తకాలకు పురస్కారాలను అందించడం ఎంతో బాగుందని పేర్కొన్నారు. తరువాత కళామిత్ర మండలి అధ్యక్షుడు డాక్టర్ నూనె అంకమ్మరావు నాగభైరవ గురించి ప్రసంగిస్తూ సంస్కారవంతమైన కదిలించే కవిత్వాన్ని కళ్ల ముందుంచి ఆయన కవిత్వమే ఊపిరిగా బతికారని, పద్యాన్ని హృదయంగా గద్యాన్ని సేద్యంగా సమపాళల్లో రంగరించి రచనలు చేసిన గొప్ప సాహితీవేత్త నాగభైరవ అని కొనియాడారు. శ్రీ వీరవల్లి సుబ్బారావు సాహిత్య పీఠం చేస్తున్న సాహిత్య సేవను అభినందించారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు కళా పురస్కార గ్రహీత శ్రీ కేకేఎల్ స్వామి గారి గురించి డాక్టర్ నూనె అంకమ్మరావు, నాగభైరవ ఆత్మీయ పురస్కార గ్రహీత శ్రీ గిరిబాబు గురించి, సాహిత్య పురస్కార గ్రహీతలు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి నెత్తురు నది గురించి, శ్రీమతి తేళ్ల అరుణ, శ్రీమతి కోనేరు కల్పన దర్శనం గురించి డాక్టర్ బీరం సుందర్రావు విపులంగా చెప్పారు. కుర్రా ప్రసాద్ బాబు నాగభైరవతో తన పరిచయాన్ని వివరించారు. సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ పురస్కార ప్రదాతలు గుళ్లపల్లి సుబ్బారావు, చుండు వెంకన్నరావులు అనువాదం ప్రక్రియలో బహుమతులు పొందిన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, కోనేరు కల్పనలకు వరుసగా 10,000 రూపాయలు, 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతులతో సన్మానం చేశారు. డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, చుండి బేబీ సుజాతలు కలిసి నాగభైరవ కళా పురస్కారం 10,000 రూపాయలు శ్రీ కేకేఎల్ స్వామి గారికి, నాగభైరవ ఆత్మీయ పురస్కారం శ్రీ గిరిబాబు పక్షంలో రఘుబాబు గారికి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కె బాలకోటయ్య, వి ఝాన్సీ దుర్గా, బీరం అరుణ, కెఎస్వి ప్రసాద్, పోతినేని వెంకటేశ్వర్లు, బెచ్చవాడ రామారావు, డాక్టర్ నాగభైరవ ఆంజనేయులు, ఇంకా ఒంగోలులోని కవులు, రచయితలు, కళాకారులు కూడా పాల్గొన్నారు. అందరి సమక్షంలో పురస్కార ప్రధాన సభ ఘనంగా జరిగింది. నాగభైరవ కోటేశ్వరరావు గారు జీవించి ఉన్నప్పుడు ఒంగోలులో ప్రకాశం జిల్లా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అది జాతీయ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కానీ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఒంగోలు నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనేక కారణాల చేత ఆయన పేరు మరుగున పడిపోయింది. అలాంటి స్థితిలో నేను ఒంగోలు రావటం, నేను ఒంగోలు వచ్చిన తర్వాత నాగభైరవ సాహిత్య పీఠం నెలకొల్పటం, ఈ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెలా ఒక సభ జరుపుతూ 5 సంవత్సరాల పాటు జరపటం, ఆ తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయటం అనేటువంటివి జరిగినాయి. ఈ కార్యక్రమంలో ఈ 50 60 నెలలు నిర్వహించిన సభలు నిర్వహించిన, లేకపోయినట్లయితే ఈ కార్యక్రమం నిర్వహించిన నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. ఈ విషయంలో నాకు చేదోడు వాదోడుగా నా వెంట ఉన్నటువంటి వాళ్ళు తేళ్ల అరుణ గారు, నూనె అంకమ్మరావు, యువి రత్నం, సింహాద్రి జ్యోతిర్మయి, వీళ్ళు నా వెనక ఉండి నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. వీళ్ళే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. పెద్దవాడు రామారావు, ధూళిపాడు వెంకటేశ్వర్లు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో నేను ఈ కార్యక్రమం నిర్వహించగలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్కో సంవత్సరం ఒక్కొక్క కవితా ప్రక్రియను పెట్టి, ఆ కవితా ప్రక్రియలో వచ్చినటువంటి పుస్తకాలలో మంచి పుస్తకాలను సెలెక్ట్ చేసి ప్రైజులు ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఆ విధంగా ఇది సాహిత్య పురస్కారాల సభగా ప్రారంభమైంది మొట్టమొదట.
ఆ సాహిత్య కార్యక్రమాలతో పాటుగా తర్వాత సంవత్సరం నుంచి కళా పురస్కారం ఒకటి, దానితో పాటుగా ఆత్మీయ పురస్కారం ఒకటి మేము దాన్ని కలుపుకున్నాం. ఆ విధంగా 3 పురస్కారాలు ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ 3 పురస్కారాల్లో కోటి సాహిత్య పురస్కారం ఉంటుంది కాబట్టి ఆ సాహిత్య పురస్కారంలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి 2 పురస్కారాలు ఇద్దరికి సన్మానం చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ ఒక 2-3 స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పోటీలు పెట్టిన వెంటనే ఆ పోటీలు ఎన్ని సంవత్సరాలు జరుగుతాయో అన్ని సంవత్సరాలు కూడా నేనే ఆర్థిక సహాయం చేస్తాను, వాళ్ళకు 10,000 రూపాయల చొప్పున నేనే ఇస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి గొల్లపల్లి సుబ్బారావు గారు. ఈ సభలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఒకసారి లేస్తే అందరూ వస్తారు. సుబ్బారావు గారు మంచి మనసు ఉన్నటువంటి వాడంటే, నేను మొట్టమొదటి లేదండి మా కుటుంబం వాళ్ళే పెట్టుకుంటామని చెప్పి నేను అన్నాను. అంటే ఆయన అన్నాడు, లేదు ఆ 10,000 రూపాయలు నేను ఇస్తాను, ఈ సంవత్సరమే కాదు మీరు ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తే అన్ని సంవత్సరాలు ఇస్తాను, ఒకవేళ నా ఆరోగ్య రీత్యానో వయసు రీత్యానో నేను మధ్యలో పోతానని చెప్పి మీరు అనుకుంటారేమో, ఒకవేళ పోయేటట్లయితే నేను బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను, దాని మీద 10,000 వడ్డీ వస్తుంది, ఆ వడ్డీ కూడా మీకు వచ్చి ఏర్పాటు చేశాను నేను అని చెప్పాడు. అది ఆ విధంగా ప్రారంభమైంది. ఆ తర్వాత సెకండ్ ప్రైజు అనుకున్న వెంటనే నా మిత్రుడు చుండి వెంకన్నరావు, ఒకసారి లేవాలి, చుండి వెంకన్నరావు సెకండ్ ప్రైజ్ 5,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి వెంకన్నరావు ముందుకు వచ్చాడు. ఆయన పేరుతోటి ఆ పురస్కారం ఇవ్వటం జరిగింది. తర్వాత కళా పురస్కారం పెట్టిన తర్వాత ఆ కళా పురస్కారానికి కందిమళ్ళ సాంబశివరావు అట్లాగే చుండి వెంకన్నరావు వాళ్ళిద్దరూ కూడా దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం మేము చేస్తామని చెప్పి అన్నారు. వాళ్ళ ప్రోద్బలంతో దాన్ని కూడా కలుపుకోవటం జరిగింది. ఈ 3 ప్రైజులు మేము ముందు ఇస్తూ ఉన్నాం. తర్వాతగా 4వది ఆత్మీయ పురస్కారం. అది ప్రధానంగా చెప్పాలి. ఆత్మీయ పురస్కారం ఇవ్వాలి. నాగభైరవ కోటేశ్వరరావు గారికి చాలా ఆత్మీయులైనటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా కూడా ఆయన పేరు తెలియనటువంటి వారు లేరు ఆ రోజుల్లో. వాళ్ళలో కొంతమంది అది మా కుటుంబం వాళ్ళ మనం కూడా చేయాలి కదా, ఏదో పురస్కారం ఇవ్వాలి కదా అని చెప్పి అనుకొని మేము నాగభైరవ ఆత్మీయ పురస్కారాన్ని ఎంపిక చేసుకున్నాం. ఆయనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎవరు సజీవులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఒక్కో సంవత్సరం వాళ్ళకి బహుమతి ఇద్దాం అని చెప్పి పురస్కారం ఇచ్చి సత్కరించుకుందాం అని చెప్పి మేము అనుకున్నాం. ఆ వరుసలో మొట్టమొదట వెన్నెలకంటి ఆయన్ని మేము సత్కరించుకున్నాం. వెన్నెలకంటిని ఎందుకు సత్కరించుకున్నామంటే, వెన్నెలకంటి నెల్లూరులో నాగభైరవ కళాపీఠాన్ని స్థాపించి దాని ద్వారా ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆయన జీవించుకున్నంత కాలము ఆయన అవార్డులు ఇచ్చాడు. అందుచేత ఆయన్ని సత్కరించుకున్నాం. తర్వాత నాగభైరవ కోటేశ్వరరావు గారు చనిపోయిన తర్వాత నాగభైరవ కోటేశ్వరరావు గారి పేరు మీదుగా నెల్లూరులో, ఒంగోలులో, గుంటూరులో ఒక 4 సంస్థలు ఆయన పేరు మీద పురస్కారాలు ఇవ్వటం ప్రారంభం చేశాయి. అందులో నెల్లూరులో చిన్ని నారాయణరావు గారు, ఒంగోలులో మన మిత్రుడు నూనె అంకమ్మరావు గారు, అట్లాగే గుంటూరులో భూసిరిపల్లి వెంకటేశ్వర గారు వాళ్ళు ఆయన పేరు మీద పురస్కారాలు ఇస్తూ ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా గతంలో మేము సత్కరించుకున్నాం. ఆ తర్వాత భూసిరిపల్లి వెంకటేశ్వర్లు గారితో పాటుగా మా అన్నయ్యకు కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి బేరం సుందర్రావు. ఆయన ఎక్కడ ఉన్నా, ఎక్కడ అన్నయ్యకు ఏ అవసరమైనా నేనున్నానంటూ ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తి బేరం సుందర్రావు. అంతేకాదు ఆయన మరణానంతరం కూడా ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఏదో విధంగా ఆయన పేరు తీసుకొచ్చేసి ఆయన గురించి 2 వాక్యాలు మాట్లాడకుండా ఉండడు. అలాంటి భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి సుందర్రావుని లాస్ట్ ఇయర్ మేము సత్కరించుకున్నాం. ఇక మాకు చాలా ఆప్తులైనటువంటి వాళ్ళు మిగిలిపోయింది గిరిబాబు గారు. అందుకని గిరిబాబు గారిని ఈ సంవత్సరం సత్కరించాలి అనుకున్నాం. కానీ కారణాంతరాల చేత వారి ఆరోగ్యం బాగలేకపోవడం చేత వాళ్ళు రాలేకపోయారు. అప్పుడు రఘుబాబు గారిని అడిగితే
నాన్నగారి బదులుగా నేను తీసుకుంటాను అని చెప్పి ఎంతో ఉదారంగా ఆయన ముందుకు వచ్చారు. వారికి ముందుగా మా నాగభైరవ సాహిత్య పీఠం తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. లోకంలో ఎవరైనా నాకు పురస్కారం ఇస్తే నేను వస్తాను, లేకపోతే నేను రానంటారు. కానీ వాడు నాన్నగారికి ఇస్తూ ఉంటే అది తనకిచ్చినందుకు అంత ప్రేమతోటి ఆయన తీసుకోవటం అనేటువంటిది వారి సౌమనస్యానికి గుర్తుగా నేను భావిస్తూ వారు రావటం నాకు ఆనందం కలిగించినటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికి మేము కవితా సంపుటాలు, నవల, పరిశోధన, కథా సంపుటాలు, వ్యాస సంపుటాలు, లఘు కవితా ప్రక్రియలు, అనువాద సాహిత్యం వీటి మీద మేము పోటీలు పెట్టాం. పోటీలకు బాగానే ప్రతి సంవత్సరం కూడా 30-40 పుస్తకాలు వచ్చాయి. ఈ సంవత్సరం అనువాద సాహిత్యం అంటే పెద్ద ఎక్కువ పుస్తకాలు రావనుకున్నాం, కానీ ఈ సంవత్సరం కూడా 10 పుస్తకాలు వచ్చింది. కానీ వాటిని జడ్జి చేసేటప్పుడు మేము చిన్న సమస్య ఎదుర్కొన్నాం. ఆ సమస్య ఏమిటంటే కొన్ని పుస్తకాలు బెంగాలీ నుంచి ట్రాన్స్లేట్ అయినాయి, కొన్ని ఇంగ్లీష్ నుంచి, కొన్ని హిందీ నుంచి, కొన్ని తమిళం నుంచి, కొన్ని ఒరియా నుంచి ట్రాన్స్లేట్ అయినాయి. ట్రాన్స్లేట్ అయిన పుస్తకాన్ని బాగా రాశారా లేదా అని పరిశీలించడానికి 2 భాషలు వచ్చిన వారు కావాలి. కానీ ఆ 2 భాషలు వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రదేశంలో ఒక భాషలో ఇది తెలిసి ఉంటారు, కానీ హిందీ, బెంగాలీ, ఇంగ్లీషు, తమిళం ఇట్లా ఇన్ని భాషలు తెలిసి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు దొరకల. అందుకని చివరికి మేము ఏమనుకున్నామంటే ఈ ఉన్నటువంటి పుస్తకాలలో ఏ పుస్తకం బాగుంటుందో ఆ పుస్తకానికి ఇద్దాము అని చెప్పి అనుకున్నాం. ఆ రూపంలో మేము సెలెక్ట్ చేస్తే 2 పుస్తకాలు ఉత్తమ గ్రంథాలుగా మన వాళ్ళు సెలెక్ట్ చేశారు. అందులో మొట్టమొదటిది నెత్తురు నది అనేటువంటి పుస్తకాన్ని అనువదించినటువంటి రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. వారిని ప్రథమ బహుమతి ఇవ్వటానికి అర్హులు అని చెప్పి నిర్ణయం చేశారు. అనంతపురంలో ఉంటారు వారు. అనంతపురం నుంచి రావడానికి కూడా పాపం ఆయన ముందు ఇష్టపడ్డారు, కానీ ఆయన బస్సులో ప్రయాణం చేయలేరు, కారులో ప్రయాణం చేయలేరు, కేవలం ట్రైన్ అయితేనే ప్రయాణం చేస్తారు. ఆయన ధర్మవరం ఎక్స్ప్రెస్లో వచ్చి రావడానికి సిద్ధపడ్డారు, కానీ ఆ ఎక్స్ప్రెస్ 16, 17, 18, 19 క్యాన్సిల్ చేశారు. దురదృష్టవశాత్తు ఆ క్యాన్సిల్ చేయటం వలన ఆయన రాలేకపోయారు. అందుకని వాళ్ళ అబ్బాయిని పంపించారు. వాళ్ళ అబ్బాయి ఆ పురస్కారాన్ని స్వీకరిస్తారు. ఆయన నాకు సందేశం కూడా పంపించారు. ఆ సందేశం ఇక్కడ చదవబడుతుంది. ఇక రెండవ పుస్తకం ద్వితీయ బహుమతి వచ్చిన వారు కోనేరు కల్పన దర్పణం అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ దర్పణం అనేటువంటి పుస్తకానికి ద్వితీయ బహుమతి వచ్చింది. వారు విజయవాడలో ఉంటారు. వారు వచ్చారు. ఒకసారి లేమ్మా, వారికి మన అందరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక కళా పురస్కారం కన్నిమల సాంబశివరావు వీళ్ళందరి సహకారంతో పెట్టినటువంటిది. కళా పురస్కారానికి మేము పోటీలు ఏం పెట్టలేదు. కళా పురస్కారానికి 10,000 రూపాయలు బహుమతి ఇస్తూ ఉన్నాం. ఆ 10,000 రూపాయలు బహుమతి ఇస్తూ మేము ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని కన్నిమల సాంబశివరావుకే వదిలిపెట్టాము. ఎందుకు వదిలిపెట్టామంటే కన్నిమల సాంబశివరావుకి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి నాటక సంబంధమైనటువంటి అందరి వ్యక్తులు పరిచయమే. అందుకని ఎవరికిస్తే బాగుంటుంది అనే విషయాన్ని కన్నిమల సాంబశివరావే నిర్ణయం చేసేవారు. అంటే నాటకానికి, సినిమాకి కన్నిమల సాంబశివరావుకి ఎంత సాన్నిహిత్యం ఉందంటే, మేమిద్దరం బయటికి వెళ్ళాం. రఘుబాబు గారు కారు దిగిన వెంటనే సాంబశివరావుని చూసి, సాంబశివరావు మేకప్ చేసుకునే ప్రతిరోజు నేను తలుచుకుంటానయ్యా అన్నాడు. నేను మేకప్ వేసుకునే ప్రతిరోజు నిన్నే తలుచుకుంటాను, నేను నీతో పాటు ఇంకొక 2-3 ఉన్నారు, నా పేరు చెప్పడంలో సాంబశివరావు పేరు చెప్పాడు. వాళ్లకు నాటకానికి కన్నిమల సాంబశివరావుకి ఎంత సంబంధం ఉన్నది. అందుకని సాంబశివరావు సెలెక్ట్ చేసేవాడు. వాళ్ళకి ఇద్దామని వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చేవాడు. ఇప్పుడు మేము డబ్బులు ఇవ్వకుండా ఉండేది ఆత్మీయ పురస్కారం ఒకటే, డబ్బులు లేకుండా. మొట్టమొదటి సంవత్సరం వెన్నెలకంటి ఇచ్చినప్పుడు వెన్నెలకంటి అన్నాడు, ఆత్మీయులకు డబ్బులు ఇవ్వకూడదు అన్నాడు. ఆత్మీయులకి మీరు ఏమైనా సరే ఆర్థికంగా డబ్బులు ఇచ్చేటట్లయితే వాళ్ళని అవమానం చేసినట్లు,
వాళ్ళ నాగభైరవతో వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయతను మీరు చెడగొట్టినట్టు అవుతుంది, అంచేత డబ్బులు ఇవ్వబాకండి అని వెన్నెలకంటి అన్నాడు. అంచేత మేము కేవలం సన్మానమే చేస్తాం తప్ప దానికి మాత్రం ఆర్థిక సహాయం అంటే ఆర్థికంగా మేమేమి అందులో పాల్గొంచుకోవటం లేదు. ఇది ఈ విధంగా నాగభైరవ సాహిత్య పీఠం పురస్కార ప్రదానోత్సవాలు ఈ 8 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో ప్రైజులు తీసుకున్నటువంటి వాళ్ళు, అట్లాగే ఇప్పుడు తీసుకోబోయేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నాగభైరవ సాహిత్య పీఠం సాదరంగా గౌరవంగా వాళ్ళని అంటే గతంలో తీసుకున్న వాళ్ళని స్మరించుకుంటూ ఇప్పుడు తీసుకోబోయేటువంటి వాళ్ళని సాధారణంగా గౌరవంగా మేము ఈ సభకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా 2 విషయాలు కూడా చెప్పాలి. ఈ 8 సంవత్సరాల నుంచి కూడా మాకు ఎప్పుడు పిలిచిన నాగభైరవ సాహిత్య పీఠం వాళ్ళు ఎప్పుడు ఆహ్వానించినా కాదు అనకుండా వచ్చేటువంటి వాళ్ళు 2 వ్యక్తులు. వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు. వాళ్ళిద్దరూ కూడా ప్రకాశం జిల్లాకి సాహిత్య రంగానికి కళారంగానికి వెన్నుపోసలైతే మా నాగభైరవ సాహిత్య పీఠానికి కూడా వాళ్ళు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వారి. అందులో ఒకరు మన నల్లూరి వెంకటేశ్వర్లు గారు అన్నగారు. ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన తొలికి కాదండి. ఆయన ఎక్కడా అంటే వయసు రీత్యా కొంత ఇబ్బంది ఉన్నా కూడా ఆయన ఏ సభకైనా వెళ్లకుండా మానుకుంటారేమో కానీ నాగభైరవ సాహిత్య పీఠం సభకు మాత్రం తప్పనిసరిగా ఆయన హాజరవుతారు. అది వారికి మా కుటుంబం మీద, మా అన్నయ్య మీద, నా మీద ఉన్నటువంటి అభిమానానికి తార్కాణం. ఆయన అందరికీ తెలుసు. అందరికీ ఏమిటి, ఆంధ్రదేశంలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే ప్రజానాట్య మండలికి గౌరవాధ్యక్షుడిగా ఉండి తన జీవితాన్ని, తన ఆస్తిని మొత్తాన్ని కూడా ఈ నాటకాల కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి ఆయన ప్రతిసారి రావటం అనేటువంటిది సంతోషించే విషయం. ఇక రెండవ వారు ఈదర హరిబాబు గారు. వారైతే చాలా సభలకు వచ్చారు, ప్రతి సభకే వస్తారు ఇక్కడికి. వారిని పిలిచిన వెంటనే ఆయన వచ్చేటువంటి వారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఈదర హరిబాబు గారు ఎన్టీఆర్ కళా పరిషత్తు ద్వారా దాదాపు 20 సంవత్సరాల పైన ప్రతి సంవత్సరం 15 నుంచి నెల రోజుల వరకు పీవీఆర్ గ్రౌండ్స్లో ఆయన అద్భుతమైనటువంటి కళారూపాలు కానీ, లేకపోతే జానపద కళలు కానీ, లేకపోతే నాటకాలు కానీ వీటన్నిటినీ ఆదరించి ప్రోత్సహించి వాళ్ళకి బతికించినటువంటి వ్యక్తి హరిబాబు గారు. మీరందరూ కూడా వారు చేసినటువంటి ఆ కళాసేవకు మీరు చప్పడులతో ఆయన్ని వారు కూడా ఇక్కడికి పిలిచినప్పుడల్లా వస్తారు. ఇక రుద్రయ్య గారు అంటే అద్దంకిలో ఉన్నటువంటి అభినవ కృష్ణదేవరాయలు. అద్దంకిలో ఏ సభ జరిగినా, ఏ సమావేశం జరిగినా దానికి ఆర్థికంగా సహాయం చేసేటువంటి వ్యక్తి రుద్రయ్య గారు. వారు నాకు అంటే ఈ 7-8 ఏళ్ళ నుంచి పరిచయం లేదు. పరిచయం అయిన దగ్గర నుంచే నేను పిలిస్తే ఆయన తప్పకుండా వస్తూ ఉన్నారు. ఇక సోదరుడు కుర్రా ప్రసాద్ బాబు మాలో ఒకడు. అంకమరావు, నేను, అరుణ మాలో ఒకటిగా ఎప్పుడు పిలిచినా వస్తాడు. ఆయన మమ్మల్ని పిలుస్తూ ఉంటాడు. ఇది నాగభైరవ పురస్కారం యొక్క చరిత్ర. ఆ చరిత్ర నేను ఇప్పుడు చెప్పాను. తర్వాత ఇక నల్లూరి వెంకటేశ్వర్లు గారు, హరిబాబు గారు మాట్లాడిన తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. సన్మాన కార్యక్రమం అయిన తర్వాత రఘుబాబు గారు మాట్లాడారు. వేదిక మీద ఉన్న అతిథులకు, ఈనాటి సమావేశానికి చేసిన నాగభైరవ కోటేశ్వర గారి అభిమానులు, సాహిత్యవేత్తలు, అదేవిధంగా సన్మాన గ్రహీతలు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నాగభైరవ సాహిత్య పీఠం వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ప్రతి సంవత్సరము ఈ విధంగా సాహిత్య సేవలు చేయటం అనేది చాలా చాలా మన ఒంగోలు, ముఖ్యంగా మన జిల్లా వారు మొత్తం కూడా వారిని అభినందించాలి. ఈ సేవ చేస్తున్నందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఇది నిర్వహిస్తున్న ఆదినారాయణరావు గారికి
మన కరతాళ ద్వారా అభినందన తెలియజేద్దాం. ఇక రెండవ విషయం, నాగభైర కోటేశ్వర గారి నుంచి నాకున్న అనుభవాన్ని ఒక మాట చెప్పాలి. నాకు తెలియదు కానీ, కారణం ఏంటో నాకు తెలియదు కానీ, నన్ను కోటేశ్వర గారు ఎంత ప్రేమించేవాడంటే పుత్ర సమానంగా ప్రేమించేవాడు. నేను ఎప్పుడు వెళ్ళినప్పుడు మాట్లాడటం కానీ, రాజకీయాల గురించి మాట్లాడటం కానీ, లేదా కళా పరిషత్తుల గురించి మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా ఆప్యాయంగా కూర్చోబెట్టి మాట్లాడుకున్నాను. నాకు కూడా కారణం తెలియదు కానీ, గత బంధుత్వం లేదు కానీ, గత పరిచయాలు కూడా లేవు కానీ, ఎందుకో తెలియదు, ఒక తెలియని ఆత్మీయత ఏర్పడింది. బాగా ముఖ్యంగా ఏంటంటే, ఐ థింక్ 1999 ఏదో ఒక రాజకీయ సంక్లిష్టత ఏర్పడింది నాకు. ఎమ్మెల్యే సీటు విషయంలో కొద్దిగా ఒక రాజకీయ స్తంభం ఏర్పడి, ఆ సమయంలో కోటేశ్వరరావు గారిని కలిశారు. కలిసినప్పుడు కోటేశ్వరరావు గారు అన్నారు, హరిబాబు నువ్వు ఏమాత్రం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మాకు తెలిసి ఒంగోలులో ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేసిన సర్వీసెస్ ఎవరూ మర్చిపోలేనివి. సీటు ఎందుకు ఇవ్వలేదో కారణాలు ఏమైనప్పటికీ నువ్వు చేయదగ్గవాడు కాబట్టి నువ్వు ఇండిపెండెంట్గా నుంచున్నా గెలిచే సత్తా నీ దగ్గర ఉంది. గోహెడ్, నేను నీ వెనక ఉంటానని చెప్పేసి నాకు ధైర్యం అని చెప్పి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి పితృ సమానుడు నాగభైర కోటేశ్వర గారు. అంతతో ఆగలేదు ఆయన. కంప్లీట్ నా ప్రచారానికి కావాల్సిన మొత్తం ఆయనే రాసిచ్చారు. పాటలు కానీ, మీటింగ్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు వెనకుండి నడిపించిన వ్యక్తి. అంటే నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తుల్లో నాగభైర కోటేశ్వర గారు. అందుకనే ఈ సందర్భంగా నా మనసులో మాట మీ అందరికీ కూడా చెప్పాను. ఒక్కసారి కోటేశ్వరరావు గారికి మనమంతా కూడా జోహార్లు చెప్తాం కరతాళ ద్వారా. ప్లీజ్ క్లాప్ ప్లీజ్. ఇక మూడో అంశం, నేను సాహిత్యవేత్తను కాదు. నాకు దాని మీద ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు, బహుశా చేసినా కూడా నా వల్ల కాకపోవచ్చు. బట్ సాహిత్యాభిమాని, బాగా అభిమానం. చదివాను, చాలా పుస్తకాలు చదివాను, కొన్ని వందల పుస్తకాలు చదివి ఉంటాను. అయితే నాకున్న అభిప్రాయం ఏంటంటే, సాహిత్యం మీద సాహిత్య లక్ష్యం నాగరిక సమాజ నిర్మాణమే కావాలనేది నాకున్న. అయితే రకరకాల సాహిత్యాలు ఉంటున్నాయి ఇక్కడ. ఆ రకరకాల సాహిత్యాల్లో నాగరిక సమాజాన్ని నిర్మించడానికి ఉపయోగపడేవి కొన్ని ఉన్నాయి, లేదా రకరకాలుగా సమాజం మీద ప్రభావం చూసేవి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, ఇక్కడ అక్షర రూపం దాల్చిన ప్రతి మాట భవిష్యత్తు జనరేషన్కి అది నడిపేదిగా ఉండాలి తప్ప తప్పుడు సమాచారాన్ని అందించేదిగా ఉండకూడదు. గత 50 సంవత్సరాల నాడు ఏదైనా పుస్తకం ఒకటి బయట లైబ్రరీలోంచి పుస్తకం బయటికి తీసామనుకోండి, దాంట్లో ఏదో ఒక అంశం ఉందనుకోండి, ఓహో ఇది 100 సంవత్సరాల నాడు రాశారు కాబట్టి అది నిఘంటువుగానో లేకుంటే అదే సాక్ష్యంగానో తీసుకొని మనం అనుకుంటే అది పొరపాటు అవుతుంది, సమాజానికి చేటు చేస్తూ అవుతాం. ఇక్కడ ఎందుకు ప్రస్తావించానంటే, ఈ వాస్తు అనేది పుస్తక రూపం దాల్చిన తర్వాత, అక్షర రూపం దాల్చిన తర్వాత అది సమాజంలో ఒక సాంఘిక దురాచారంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, అది మామూలు స్థాయి కాదు, మాటల్లో కూడా చెప్పలేనంత నష్టాన్ని చూపిస్తుంది.
ఈ వాస్తు అనేది. అన్నదమ్ముల మధ్య తగాదాలు పెడుతున్నది, కోర్టుల దాకా తీసుకెళ్తూ ఉన్నది, కుటుంబాలను చీల్చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుత నాగరిక సమాజంలో దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే దాన్ని ఒక సాంఘిక దురాచారంగా గవర్నమెంట్ కూడా రద్దు చేస్తే బాగుండనిపించే స్థాయిలో ఉంది ఈనాటి ఈ వాస్తు కార్యక్రమం. అసలు తెలిసి తెలియని ప్రతివాడు ఒక వాస్తు పుస్తకం తీసుకుంటాడు. ఆ పుస్తకాన్ని తీసుకొని పోయి ప్రతి ఇంటికి ఎక్కడికి పోయినా సరే ముందు వాడే మాట్లాడతాడు. ఈ గోడ ఏంది ఇట్లా ఉంది, ఇదేంది ఇట్లా ఉందని చెప్పి భలే ప్రస్తావిస్తాడు ముందు. ఈ సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ నేను అనేది ఏమిటంటే సాహిత్యము సమాచారంలో ఉన్న ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, ఈ దురాచారాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పోగొట్టేదిగా ఉండాలి, ఒక నాగరిక సమాజాన్ని నిర్మించేదిగా ఉండాలి తప్ప ఏదో మన పిచ్చిని అక్షర రూపంలో జనం మీద రుద్దేదిగా ఉండకూడదు అనేది నాకున్న అభిప్రాయం. నేను చాలా చదివాను, చూశాను కూడా. ఊహాలోకాల్లో విహరించడానికి కాదు సాహిత్యం కావాల్సింది, ఒక నాగరిక సమాజాన్ని నిర్మించడం కావాలి. ఎక్కడో మమ్మల్ని ఏడిపించడానికి కాదు సాహిత్యం కావాల్సింది, మనలో ఒక ఉల్లాసాన్ని నింపడానికి కావాలి సాహిత్యం. ఇవి నాకున్న అభిప్రాయాలు. అయితే చాలామంది రచయితలు ఈ కోణంలోనే పనిచేస్తున్నమాట వాస్తవమే. నేను చదువుతున్నప్పుడు కొన్ని, కానీ ఎందుకో కొన్ని పుస్తకాలు మాత్రం ఆ విధంగా లేవు. నేనేమంటానంటే ఈ సాహిత్య లక్ష్యం ఇది కాబట్టి రెండు ఉండాలి, రచయితలకైనా కవులకైనా వాటెవరికి రెండు అంశాలు ఉండాలి. ఒకటి సామాజిక ప్రయోజనం ఏంటి నేను రాసిన ఈ రచనలో, రెండవది భాషకేమన్నా నేనేమన్నా నా రచన ద్వారా భాషా సేవ ఏమన్నా చేస్తున్నానా లేదా. ఈ రెండు అంశాలు కనుక ఆలోచిస్తే కవి డెఫినెట్గా మన తెలుగు భాషకి ఉన్నది చేట్టుగా ఉండాలి, తెలుగు తల్లికి హారతి పట్టేట్టుగా ఉండాలి, ఒక నాగరిక సమాజాన్ని నిర్మించేదిగా ఉండాలి. ఈ రెండు అంశాలు ప్రతి కవి ప్రతి రచయిత దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అభిప్రాయపడుతూ మరొకసారి ఈనాటి సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. వారి కళాపీఠం సాహిత్యపీఠం ఆధ్వర్యం జరగడం అనేది అభినందనీయంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కళా సాహిత్య రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు సన్నగిల్లిపోతున్నటువంటి రోజులు ప్రస్తుతం. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి, ఇలాంటి స్థితి రావటం. గతంలో కోటేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటే ఆనాటి సాహిత్య సభలు కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక గోల్డెన్ డేస్గా మనకు అనిపిస్తాయి. అప్పట్లో నాగభైరవ కోటేశ్వరరావు గారు, ఈమన్ దయానంద్ గారు, అట్లా జాన్ సాహెబ్ గారు, ఇంకా వీరితో పాటు మరికొందరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. నిజంగా సాహిత్యంలో మన ఒంగోలుకి గొప్ప ప్రతిష్టను చేకూర్చినటువంటి వాడు మన నాగభైరవ కోటేశ్వరరావు గారు. ఆ రోజుల్లో నాకు చాలా ప్రియమైనటువంటి మిత్రుడు. నేను సార్ అని పిలిచేవాడిని. ఆయన నన్ను వెంకటేశ్వర్లు అని పిలిచేవాడు. నాకు బాగా ఇప్పటికీ చెవుల్లో ధరిస్తుంటాడు ఆయన పిలుపు. నాకు ఎందుకంటే నాకు ఎక్కువ సాహిత్యం ఎక్కడంటే ఆయన రంగాజమ్మ అనేటువంటి ఒక కావ్యం రాశాడు. రంగాజమ్మ దాన్ని నాటకంగా కూడా రాసి ప్రదర్శించాలనేది ఆయన కోరిక. రాశాడు నాటకంగా. ఎంత దాదాపు 200-300 పేజీలు నాటకంగా రాశాడు. చాలా పెద్ద 4-5 గంటల నాటకంగా. అది తీసుకుని ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. వెంకటేశ్వర్లు, ఇది ప్రదర్శించాలయ్యా, నేను కావ్యం రాశాను రంగాజమ్మ, దాని ఇది సభ పెట్టబోతున్నాను రాజేంద్రలో, అక్కడ దీన్ని ప్రదర్శించాలని చెప్పి వచ్చాడు. ఒక 4 రోజుల ముందు. నాకు సంతోషం వేసింది, భయం కూడా వేసింది. ఎందుకంటే ఆయన రాసిన నాటకం చాలా 4-5 గంటలు ఇచ్చేటువంటి నాటకం, అనేక పాత్రలు, ఇవన్నీ సమకూర్చి ఇంత టైం ఉండే నాటకాన్ని ఎట్లా మరి
ప్రదర్శన యోగ్యంగా సౌలభ్యంగా ఉండాలి కదా, మరి దానికి రూపం నీ ఇష్టమయ్యా, నీ ఇష్టమైన తయారు చేసి ప్రదర్శించు. ఆ రోజు మాత్రం ఆవిష్కరణ రోజు దీన్ని ప్రదర్శించాలని చెప్పాడు 4 రోజుల ముందు. సరే ఆమెన రంగాభవన్ అని ఉంది సంతపేటలో మన ఒంగోలు, అక్కడ వస్తుండేవాడు ఈయన ఎక్కువ. ఆ సభలో ఈ సమావేశాలు అవి జరుపుకుంటూ ఉండేవాళ్ళు. అది చూపించే మీ రిహార్సల్ అవన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు రంగాభవన్లో. మీరు ఎట్లన్నా కానీ బాగా మంచిగా ప్రదర్శించాలని చెప్తే నేను దానికి గిరిబాబు నటులు దాంట్లోకి సుశీల్ అని చెప్పి ఒక ఆవిడ ఉండేది ఆర్టిస్టు ప్రొఫెషనల్, సాబ్జాన్ ఒక ఆయన ఉండేవాడు మన ఒంగోలు ఆర్టిస్టు. వీళ్ళందరినీ సమకూర్చుకొని నేను కూడా ఒక వేషం అందులో అందరం 10-20 రోజులు కష్టపడి నాటకాన్ని తయారు చేశాం. ఆ కావ్యం ఆవిష్కరించడానికి రావినతంలో సమ్మర్ డేస్ అవి పొలాల్లో పెట్టాడు. విస్తారంగా ఉండేటువంటి ప్రదేశంలో పెడితే జనం వేల కొద్దీ వచ్చారండి. ఎందుకు? ఆ రోజు ముఖ్య అతిథి జగ్గయ్య, సినిమా నటుడు, బాగా పేరు ప్రఖ్యాతుల్లో ఉన్నటువంటి రోజులు ఇవి. ఆ జగ్గయ్య వస్తున్నాడు అనేటప్పటికీ వేల కొద్ది జనం వచ్చారు పొలాల్లో పెడితే సమ్మర్ డేస్లో. సరే వాళ్ళు అయింది, నాటకం మొదలు పెట్టాము. వర్షం, విపరీతమైనటువంటి వర్షం వచ్చింది. ఆమె మధ్యలోనే నాటకాన్ని ఆఫ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఆ రకంగా నాకు బాగా సన్నిహితం, ఆయన బాగా పరిచయం. నిజంగా ఆయన ఒంగోలుకి ఎంతో ప్రతిష్ట చేకూర్చిన వ్యక్తి. మరి అలాంటి కార్యక్రమాలు ఈనాడు గుర్తు చేసుకుంటే లేవే అని బాధ వేస్తుంది మనకి. ఎందుకంటే కళా సాహిత్య రంగాలకు సంబంధించిన కార్యక్రమాలు సమాజాన్ని ఆలోచింపజేస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి, ప్రేక్షకులకి జ్ఞానాన్ని ఇస్తాయి, సమాజ హితం కోరుతాయి. అలాంటి సాహిత్య కళారంగ కార్యక్రమాలు లేకపోతే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితి నాడు ఏర్పడడం ఏం చేయను. గతంలో నాటకాలు వేసేవాళ్ళు ఎంత ఎక్కువ వేసేవాళ్ళు. ఇక్కడ 10 సంవత్సరాలు దాదాపు హరిబాబు ఇప్పుడు జరిపినటువంటి ఎన్టీఆర్ నాటకోత్సవాలు ఎంత అద్భుతం, ఎన్ని దళాలు వచ్చినాయి, ఎక్కడెక్కడి నుంచి కళాకారులు తయారు చేసుకుని వచ్చేప్పుడు ఆ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అంత గొప్ప ఇది, వేల కొద్దీ కళాకారులు. నిజంగా ఇది ఒక అద్భుతం అండి. నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ ఒత్తిడి పెట్టారు హరిబాబుని, ఏం చేద్దామా, పరిస్థితులు కలిసి రాలేదు, నాకు జరపాలనే ఉందని చెప్పి ఆయనకున్న వచ్చిన సమస్యలను ఆయన చెప్పాడు అనుకోండి. అందుకని ఈ కళారంగము, సాహిత్య రంగము ప్రజల మధ్య సజీవంగా ఉంటే సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది. మరి అలాంటి రోజులు మళ్ళీ రావాలా. ఆ రోజుల్లో నాగభైరవ కోటేశ్వరరావు గారు, ఈమన దయానంద గారు, జానపల్లి గారు, వీళ్ళంతా నిర్వహించినటువంటి కార్యక్రమాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాలు చేయటం చాలా అవసరం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. దానికి దోహదం చేస్తుంది మన ఈ సాహిత్యపీఠం, నాగభైరవ సాహిత్యపీఠం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దానికి దోహదం చేయాలని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేను వారికి నమస్కారాలు చేస్తూ నమస్కారం. ఆ సంప్రదాయం ఏమిటంటే ఈ సన్మానాలు ఇవ్వడానికి ముందు నాగభైరవ కోటేశ్వరరావు గారి సాహిత్యాన్ని గురించి కొద్దిసేపు మాట్లాడటం. అందుకు అంకమరావు ఇప్పుడు నాగభైరవ గురించి మాట్లాడతారు, సాహిత్యాన్ని గురించి. ఆ తర్వాత మనం ఈ గొడవలు తీసుకుంటాం. భాషా దీప్తి, నిత్య చైతన్య స్ఫూర్తి నాగభైరవ కోటేశ్వరరావు. వెలుగును మూటగట్టాలనుకోవటం వెర్రివాడు చేసే ప్రకటన, నిజాన్ని పాత్ర వేయాలనటం నియంత ప్రేలాపన అంటూ తెలుగు సాహితీవనంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకొని కళాన్ని కత్తిగా కాలం వెంట పరుగులు పెట్టించిన చాలా కొద్ది మంది కవులలో డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారు ఒకరు. సంస్కారవంతమైన కదిలించే కవిత్వాన్ని కళ్ల ముందుంచి కవిత్వమే ఊపిరిగా బతికిన నాగభైరవ పద్యాన్ని హృదయంగా, గద్యాన్ని సేద్యంగా సమపాళ్లల్లో రంగరించి రచనలు చేశారు డాక్టర్ నాగభైరవ. తెలుగు సాహితీ శిఖరాలను చుంబించిన డాక్టర్ నాగభైరవ మరి ప్రకాశం జిల్లాలోనే రావినతుల్లో జన్మించారని మనందరికీ తెలుసు.
ఎదలోతుల్ని కదిలించే కథనాలతో కావ్యాలను, గుండెల్ని మండించి ఆలోచనలు రేకెత్తించే ఆర్ద్ర భావాలతో హృదయాలను రగిలించారు. స్వకపోల నిర్మితమైన స్వతంత్ర భావాలను కవితా వస్తువులుగా ఎలా ఎంచుకున్నారో అలాగే ఆయన జీవితాన్ని కూడా, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా అలాగనే మలుచుకున్నారు. ఆధునికాంధ్ర సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. వాటన్నింటినీ స్పృశిస్తూ అనేకమైనటువంటి కావ్యాలు మరి ఆయన రాయటం జరిగింది. అలాంటి నాగభైరవ గారు ఎన్నో కావ్యాలను రాశారు. ఎంతోమంది నాగభైరవ కావ్యాలన్నీ ఒక ఎత్తు అయితే ఆయన రాసినటువంటి కవన విజయం దాదాపు అన్ని ప్రాంతాలలో, ఇతర దేశాలలో కూడా కవన విజయం అనేటువంటి సాహిత్య రూపకం అనేక ప్రదర్శనలు చేసి దాదాపు 517 ప్రదర్శనల దాకా వెళ్ళింది. అంటే ఆ కవన విజయంలో ఉన్న గొప్పతనం అని మనం చెప్పవచ్చు. అలాగా అనేక కావ్యాలను ఆయన కూడా రాయటం జరిగింది. అలాంటి కావ్యాలలో ఆయన రాసినటువంటివి మరి గుండ్లకంబ చెప్పిన కథ, నది చెప్పని కథ, అక్షరాభిషేకం. గేయ రచనలు అయితే రంగాజమ్మ, కన్నీటి గాథ, కన్నెగంటి హనుమంతు, శతమానం అనేటువంటివి. పద్యగేయ మిశ్రకృతి నాతో 10 మంది అనేటువంటిది. సాహితీ రూపకం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కవన విజయం. ఇక వచన కవితా సంకలనాలు ఓయాసిస్, మానవతా సంగీతం, తూర్పు వాకిళ్ళు, పతాక శీర్షిక, నావోదయం, సంతకం, వెలుతురు స్నానం, దగ్ధగీతం. ఇక సినిమా మాటల్లో బ్రహ్మర్షి విశ్వామిత్ర, ఇంకా పలు సినిమాలకు ఆయన మాటలు రాయటం జరిగింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నటువంటి వ్యక్తి ఆయన. పద్యము పాతబడ్డదని పలువురు చెప్పినా చెప్పవచ్చులే. ముద్దుల మూటగట్టు నవమోహిని ప్రేమకు పాతయేమి, ఏ హద్దులు లేని మాతృహృదయంబున పొంగిడు ప్రేమ తత్వపున్ సద్దుకు పాతయేమి, ఇవి సావని సత్యములే ఓ సుందరన్. గుండెను తట్టి లేపి ఎదగూర్చు శుభంబును అద్ది గేయమా, పండిన పద్యమా, వచన భావము పొంగిడి కైత రూపమా, మొండి వివాదమేల యదముంగిట చేతన కేతనములను దండిగా నిల్పదాలిన గదా నిజమైన కవిత్వమయ్యేడన్. నిజమైన కవిత్వము ఎలా ఉండాలో తెలియజేస్తూ కవిత్వం పదార్థం ఉండాలి, హృదయం ఉండాలని పేర్కొన్నారు. అలాగే మరి అంత్యప్రాసంలో కూడా ఆయన చక్కనైనటువంటి సాహిత్యాన్ని మనకు అందించారు. స్థిరముగా నిలిచియుండుట గిరికి సొగసు, నిలవకయే పారుచుండుట నీటి సొగసు, ఆకు పచ్చందనములయ్యడవి సొగసు, వీటినొక చోట కూర్చుట విధికి సొగసు అంటూ పద్య సొగసుకు ముక్తాయింపునివ్వటం ఆయన గొప్పతనం. నాగభైరవ ఆత్మీయ పురస్కారాన్ని నాగభైరవ కుటుంబ సభ్యులే ఇస్తారు. అందుకని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మా అన్నయ్య నాగభైరవ ఆంజనేయులు, మా మేనల్లుళ్ళు నరసింహారావు, లీలానందరావు, తర్వాత మా అమ్మాయిలు నాగభైరవ కోటేశ్వరరావు గారి పిల్లలు రవీంద్ర, మనోరమ్మ, మీరు రండి, ముందుకు రండి. అట్లాగే నాగభైరవ కోటేశ్వరరావు గారి మరదళ్ళు ఇద్దరున్నారు, సుగుణ, కౌశల్య. వాళ్ళు వచ్చి ఈ పురస్కారాన్ని వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.
సాహిత్య పురస్కారం అనువాదాల్లో ఉత్తమ నవలగా ఎంపికైనటువంటి నెత్తురు నది అనే పుస్తకాన్ని గురించి ముందుగా అరుణ వచ్చి 5 నిమిషాల్లో నెత్తురు నదిని గురించి చెబుతారు. సమయం కలిసి వస్తుందని, అలాగే సన్మాన గ్రహీతలందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు నెత్తురు నది గురించి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అనువదించినటువంటిది, అలాగే దీనికి మూలం ఇందిరా పార్థసారథి గారు రచించినటువంటి కురితి పునల్ అనేటువంటి నవల. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. దీన్ని తెలుగులోకి అనువదించిన వారు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ పుస్తకం చెప్పాలి అని చెప్పారంటే ఇది ఒక అణిచివేతపై తిరుగుబాటు కథ ఈ పుస్తకం. దీనికి సంబంధించి ఇందిరా పార్థసారథి గారు 1930లో కుంభకోణంలో ఒక వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తర్వాత తన భార్య పేరునే ఇంటి పేరుగా కలం పేరుగా మార్చుకున్నారు. తర్వాత వీరు ఎన్నో నవలలు రాశారు. ఇది వీరి గురించి క్లుప్తంగా, అంటే సమయం లేదు 5 నిమిషాలు అన్నారు కాబట్టి నేను రాసుకొచ్చిందంతా ఇది చేసి చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఇక నవలను అనువాదించినటువంటి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు 1948లో జన్మించారు. వీరు తిరుపతిలో చదువుకొని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అలాగే యోగి వేమన విశ్వవిద్యాలయంలో పలు చోట్ల ఆచార్యులుగా పనిచేశారు వీరు. అయితే వీరు రాసినటువంటి ఎన్నో గ్రంథాలు, దాదాపు 30 విమర్శనాత్మక గ్రంథాలు ప్రచురించారు. మన నవలలు మన కథానికలు అనే విమర్శ గ్రంథానికి 2014లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. సో ఇలా వారిని గురించి చెప్పాలి అంటే కూడా చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు సమయం లేనందువల్ల రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే రాయలసీమ ముద్దు బిడ్డ, అద్భుతమైనటువంటి కవి, విశ్లేషకులు, అన్ని రకాల స్త్రీ సాహిత్యానికి ఎంతో వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తిగతంగా వారు నాకు తెలుసు. ఇంకా వారు ఈ పుస్తకాన్ని అనువదించారు. నిజం చెప్పాలంటే ఈ నెత్తురు నది అనేటువంటి పుస్తకం అనువదించడం చాలా కష్టమైనటువంటి విషయంగా నేనైతే భావించాను పుస్తకం చదువుతున్నప్పుడు. ఎందుకంటే పార్థసారథి గారు ఇందిరా పార్థసారథి గారు ఆయన తన గురించి చెప్పుకుంది ఏంటంటే మాది సామాన్యుల పార్టీ అంటే అర్థమై ఉంటుంది. అధికారంలోకి వచ్చాక కీలవేణ్మణి అనే గ్రామంలో ఆ ఊరి జమీందారు అక్కడ ఉన్నటువంటి దళితుల్ని, హరిజల్ని, పేదవాళ్ళందరినీ కూడా గుడిసెలో పెట్టి తగలబెడతాడు ఆ గ్రామంలో. ఆ తగలబెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళు అప్పుడు 1950లో చదువుకుంటున్నారు వీళ్ళు. ఇతను కస్తూరి రంగనాథన్ తన అన్న కొడుకుతో ఇక్కడికి వచ్చి ఆ గ్రామానికి వచ్చి రైతులందరితో మాట్లాడి అక్కడ మాట్లాడిన తర్వాత జమీందారు మాత్రం వీళ్ళని తిరస్కరిస్తాడు మాట్లాడటానికి. తర్వాత తన మనసులో వచ్చినటువంటి భావనతోటి ఈ పుస్తకం రాశారు ఆయన, నెత్తురు నది అనేటువంటి పుస్తకం. ఇందాక చెప్పాను కదా తమిళ్లో ఆ బుక్, దాన్ని అనువదించడం చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. అయితే ఆ పుస్తకం దానికి సంబంధించినటువంటి దీనికి ఎంత చాలా విమర్శలు వచ్చినాయి ఈ పుస్తకం మీద. ఎందుకంటే ఇందులో భూస్వామి రూపంలో ఉన్నటువంటి జమీందారు రూపంలో కన్నప్ప నాయుడు అనేటువంటి అతను వాస్తవంగా ప్రకృతి వంచినటువంటి వ్యక్తి, అంటే నపుంసకుడు. కానీ తనకి చాలా సంబంధాలు ఉన్నాయి చుట్టుపక్కల ఊళ్ళలో అనేటువంటి చెప్పుకొని ఉన్నటువంటి వ్యక్తి. ఆ నపుంసకత్వంతో మెయిన్ ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే మొత్తం తన వర్గ పోరాటంలో జరిగిన దాంట్లో ఇది కూడా తోడైంది అని చెప్పి రచయిత చాలా ఫుల్ఫిల్ చేశాడు. అయితే ఇది పూర్తిగా ఒరిజినల్ కథ కాదని, ఆ కాలినటువంటి గుడిసెలో కాలి చనిపోయినటువంటి 50 మంది దళితులు ఉన్నటువంటి సంబంధించిన సంఘటనకి తన చుట్టూ కాల్పనికత చెప్పానని చెప్తూనే మళ్ళీ అదే సందర్భంలో ఈ పుస్తకం దాని యొక్క వాస్తవికత వెలుగులోకి వచ్చింది. ఆ వెలుగు నాది అని చెప్పని కూడా చెప్పారు రచయిత కథలో. మరి దీని ఇలా చూస్తే క్లుప్తంగా 1-2 నిమిషాలు ఇంత మటుకు పుస్తకానికి సంబంధించింది. దీని మీద కమ్యూనిస్టులు కూడా చాలా విమర్శ చేశారు. ఎందుకంటే వర్గ పోరాటానికి సంబంధించినటువంటి సమస్యలో ఇక్కడ ఫ్రాయిడ్కి సంబంధించిన థియరీని తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు, ఇది దీన్ని బలహీనపరుస్తుంది ఉద్యమాల్ని అనేటువంటి దీంట్లో కమ్యూనిస్టుల యొక్క విమర్శ కూడా ఈ పుస్తకం మీద చాలా చాలా వచ్చింది. అయినప్పటికీ కూడా చివరికి మళ్ళీ వాళ్లే కన్విన్స్ అయ్యి ఈ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత ఈయన పుస్తకాన్ని సీరియల్ ధారావాహికంగా కూడా ఒక పత్రికలో వేయడం జరిగింది. ఇది ఈ పుస్తకానికి సంబంధించి. ఇక కథలోకి వెళ్తే 1-2 నిమిషాల్లో నేను కథ చెప్తాను. అదంటే ఆ ఊరి జమీందారు ఒక ఆయన ఉంటాడు, కన్నప్ప నాయుడు అని చెప్పని. గోపి, శివ అనేటువంటి 2 మిత్రులు ఉంటారు. వాళ్ళు ఢిల్లీలో చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు అంటారు. కమ్యూనిస్ట్ భావజాలంతో ప్రభావితమైనటువంటి వాళ్ళు ఆ ఊరు వస్తారు. ఆ ఊరు వచ్చి ముందే శివ కంటే కూడా గోపాల్ ముందే వచ్చి ఆ పల్లెటూరు పచ్చదనాన్ని అనుభవిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఈ కన్నప్ప నాయుడు తోటి అతని పుట్టుకను గురించినటువంటి ఘర్షణ జరుగుతుంది. అంటే ఇతను నాయుడు కులానికి సంబంధించినటువంటి వాడు ఎవరు, ఈ గోపాల్. కానీ బ్రాహ్మణ పూజారి కుటుంబానికి సంబంధించిన ఒక ఆమెని లేవదీసుకుని పోయి పెళ్లి చేసుకున్నప్పుడు ఇతను పుడతాడు, ఈ గోపాల్ అనేటువంటి పుడతాడు. ఈ పుట్టుకల గురించి కూడా హేళనగా మాట్లాడతాడు. అంటే అప్పుడున్నటువంటి బూర్జువా వ్యవస్థలో, భూస్వామ్య వ్యవస్థలో లేచిపోయి అంటే వర్ణాంతర వివాహాల పట్ల ఎంత అసహ్యమైనటువంటి భావన ఉందో కూడా ఇతను గోపి అనేటువంటి గోపాల్తో మాట్లాడేటువంటి సంభాషణలో మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడున్న కండిషన్స్ చెప్పడం లేదు, ఒక ఉదాహరణ మాత్రం నేను తీసుకున్నా. ఆ తర్వాత ఏమవుతుంది, అక్కడ వడివేలు అనేటువంటి ఒక అతను ఉంటాడు.
ఆ వడివేలు ఎవరు అని చెప్పారంటే ఇప్పుడు వీళ్ళ ఈ కన్నప్ప నాయుడు యొక్క తండ్రి అంటే మనం ఉంచుకున్నారే మాట పాడకూడదు, నాగరికంగా వాడంటే సహజీవనం చేసినటువంటి ఒక వ్యక్తికి పుట్టినటువంటి వాడు. కానీ అది భరించే పరిస్థితి ఇతనికి లేదు, కన్నప్ప నాయుడికి లేదు. అతను ఏం చేస్తాడు, కమ్యూనిస్టులతో కూడా సంబంధాలు కలిగి ఉంటాడు అతను వడివేలు. అతను ఊరి మధ్యలో ఒక హోటల్ పెట్టుకొని ఉంటాడు. ఆ హోటల్ని ఎట్లయినా సరే ఈ రెండు భాగాలు, ఒకటేంటంటే వాళ్ళ నాన్న సంబంధించినటువంటి ఆమె పుట్టిన అతను, రెండవది ఏంటంటే కమ్యూనిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పని. ఈ రెండు దీంతో అక్కడ భూస్వాములు కమ్యూనిస్టులు అంటే ఎంత వ్యతిరేకతతో ఉండేవాళ్ళు అదంతా కూడా దీని ద్వారా మనకు అర్థమవుతుంది. అతను హోటల్ని లేపేసేసి అతన్ని వడివేల్ని తర్వాత పాపతి అనేటువంటి ఒక ఆమె దళిత స్త్రీని వీళ్ళిద్దరిని కూడా తీసుకొని కిడ్నాప్ చేసేస్తాడు, దాచిపెడతాడు తిరుమల నాయుడు అని చెప్పి తన ఇంట్లో, అంటే తన ఫ్రెండ్ ఇంట్లో దాచిపెడతాడనమాట. అప్పుడు ఈ గోపాలు, ఈ శివ, తర్వాత రామయ్య అనేటువంటి ఒక కమ్యూనిస్ట్ నాయకుడు, అద్భుతమైన కమ్యూనిస్ట్ నాయకుడు ఉంటాడు. వీళ్ళందరూ కూడా కలిసి ఒక తిరుగుబాటు చేయడానికి కోసం అని చెప్పనేసి అక్కడికి వెళ్తారు. తిరుమల నాయుడు ఇంట్లో వీళ్ళు ఉంచారని చెప్పి తెలిసి వెళ్తే అప్పుడు వాళ్ళిద్దరినీ కూడా లోపల పెడతాడు. పాపతిని ఎవరిని వడివేల్ని పెడతాడు. ఇతను ఏం చేస్తా అంటే కన్నప్ప నాయుడు వాళ్ళిద్దరిని బలవంతంగా లైంగికమైనటువంటి చర్యలు చేయిస్తాడనమాట. అంటే వాళ్ళకి ఇష్టం లేదు కానీ అలా ఆనందిస్తాడు అతను. అందుకని అట్లాంటి క్రూరమైనటువంటి క్యారెక్టర్. వాళ్ళు విడిపించే సమయంలో ఏంటంటే ఈ గోపాల్ అనే అతను అక్కడ ఆ జమీందారు యొక్క అక్కతోటి సంబంధం, అంటే ఇతను కమ్యూనిస్ట్ నాయకుడే, అతనికి కొంచెం సంబంధం పెట్టుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క ఆచుక్కను కొలని ముందు ఇతను వెళ్తాడనమాట. కానీ వెళ్ళినప్పుడు ఇతను చిక్కిపోయినప్పుడు వెంటనే అందరూ కూడా దాడి చేసినప్పుడు పాపతిని అట్లాగే వడివేల్ని విడిపించే సందర్భంలో కట్టయ్యన్ అనే ఒక అతను పాపం దళితుడు, అతను కూడా రౌడీయిజం చేస్తుంటాడు. కానీ పాపతిని చంపుతాను అనేటువంటి ఈ తిరుమల నాయుడు మాటకి ఎందుకు చంపుతాం అని అడుగుతాడు, రౌడీ అయ్యుండి కూడా. అందుకు అతనికి తల తెగి పడిపోతుంది ఈ తిరుమల నాయుడు చేతిలో. ఆ హత్యా నేరం కూడా మొత్తం మీద పాపతిని తర్వాత వడివేల్ని విడిపించుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఈ హత్యా నేరాలు, ఈ దాళ్లు ఈ విధంగా విడిపించుకుపోయారని చెప్పనేసి రామయ్య గారి మీద, కమ్యూనిస్ట్ మీద కేసు పెడతారు, గోపాల్ మీద కేసు పెడతారు, అలాగే శివ మీద కేసు పెడతారు. చివరిలో ఊరంతా ఒకటై సన్నకారు రైతాంగం, అప్పుడు ఏంటంటే దళితులు గిరిజనులు అంతా కూడా ఉద్యమాల్లో పాల్గొనేవాళ్ళు, కానీ సన్నకారు రైతాంగంలో ఉన్నటువంటి అగ్రకులాల నేతలు మాత్రం వచ్చేవాళ్ళు కాదు నాయుడు. కానీ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళని కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు చేసి చివరికి అట్టేది పోలీసులు విపరీతంగా అతను ఎలా చెప్తే అతను వింటాడు. అంటే జమీందారుల చేతిలో పోలీసులు ఒక రకంగా చెప్పాలంటే ఈ వీళ్ళు అనమాట బానిసల్లా ఉంటారు. ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు ప్రతిసారి కూడా ఆ ఊరికి కొత్త కూలీలను తీసుకొచ్చి వీళ్ళు కమ్యూనిస్టులుగా వీళ్ళు ఉంటున్నారని ఊళ్ళో వాళ్ళ ఉపాధి కొట్టడం. అప్పుడు అదే సందర్భంలో ఈ వడివేలుని అంతని కూడా తీసుకెళ్ళటం, పళని అని అతన్ని కొట్టడం, ఇవన్నీ కూడా ఊరి జనాన్నంతా కూడా కడుపు మండిచ్చేసేసి సన్నకారు రైతాంగం కూడా కలిసి దాడి చేసేస్తారు. దాడి చేసినటువంటి ఆ దీంట్లో ఏం జరుగుతుందంటే పారిపోతాడు ఇతను, ఎవరు ఈ కన్నప్ప నాయుడు పారిపోయినప్పుడు వాళ్ళ తల్లి అక్కడ ఉంటుంది, మదరు. అంటే ఇంకా ఒక అరగంటలో చనిపోతుంది పాప, అట్లాంటి ఆమె వదిలేసి వెళ్ళిపోతారు ఆ ఇంట్లో. ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ధాన్యాన్ని కొల్లగొట్టేసి వాళ్ళ తల్లిని మాత్రం మానవతారు తీసుకొచ్చి నయం చేయిస్తారు. కానీ ఆవిడ చనిపోతుంది. ఆఖరికి అది కూడా హత్యానేరం కింద తిప్పుతారు. అంటే ఇది ఇంకా నేను సమయం లేదు కాబట్టి కథ అద్భుతమైనటువంటి కథ. ఎంతంటే అసలు అది ఎన్నో సంఘటనలు ఉంటాయి, మానవతా విలువలకు సంబంధించింది, బలహీనతలు, బలాలు. అది ఎంత కమ్యూనిస్ట్ అయినా సరే వాళ్ళకు కూడా ఎక్కడో చోట కొన్ని మంచితనం, మానవతను, ఉదారవాదానికి లొంగిపోయినందువల్ల జరిగే నష్టాలు, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా చాలా బాగా కూడా విమర్శించడం జరిగింది. చివరికి ఏంటంటే ఆఖరికి అందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఈ గోపాల్ అనేటువంటి అతను తప్పించుకొని కమ్యూనిస్ట్ నాయకుడు ఊర్లో ఏం జరుగుతుంది, మనందరం కూడా అరెస్ట్ అయ్యాం కదా అని వస్తాడు. వచ్చేటప్పుడు జరిగే ఘటన ఏంటంటే అక్కడ భూస్వాములందరూ కలిసి కట్టుగా ఆ దళిత గిరిజన ప్రాంతాల మీద పడి అక్కడ వాళ్ళందరినీ కొట్టి వాళ్ళందరూ ఒక ఇంట్లో దాక్కుంటే ఆ ఇంటికి నిప్పు పెడతారు, మొత్తం కాలిపోతారు. ముఖ్యంగా అందులో ఎక్కువగా ఆడవాళ్ళు, పిల్లలు, కొంతమంది మగవాళ్ళు కాలిపోతారు. ఆహాకారాలు ముందు బయటకు వస్తుంటే మళ్ళీ తీసుకెళ్ళి దాంట్లో మంటల్లో విసేస్తారు. ఆ సంఘటన చూసిన తర్వాత గోపాల్ అసలు ఎలా అయిపోతాడంటే ఆ కమ్యూనిస్ట్ నాయకుడు చాలా బాధపడతాడు, అసలు నిరుత్తరుడైపోతాడు. ఆ తర్వాత కళ్ళ నీళ్ళు వస్తే పిచ్చిగా ఏడుస్తాడు. ఆ తర్వాత అప్పుడు ఎలా ఏం చేస్తారంటే రచయిత అలా గిరిజనుల యొక్క అలాగే సన్నకారు రైతుల యొక్క రక్తంతో ప్రవహించిన నది వెన్నెల్లో మెరుస్తూ పోతూ ఉంటుంది. ఆ రక్తపు తడి తాకిన ఇతను చైతన్యమై అదే నదిలో అదే బాటలో సాగుతాడు కమ్యూనిస్ట్గా అని ఎండ్ చేస్తాను నావల్. దిస్ ఈజ్ అంటే నావెల్ అనమాట. యాక్చువల్లీ నేను చాలా బ్రీఫ్ చేసి చెప్పాను దీన్ని. కాబట్టి దీంట్లో ఏంటంటే అంత తను చెప్పదలుచుకుంది ఏంటి, అప్పట్లో కమ్యూనిస్టు ఉద్యమాలని కూడా వీళ్ళు ఎలా తప్పుడు చేస్తున్నారని చెప్పని
ఈ బూర్జువా వాళ్లే మళ్ళీ వాళ్ళలో రాళ్ళేయించి పార్టీల మీటింగుల మీద సమావేశాల మీద రాళ్ళేయించి కమ్యూనిస్టులు వేయించారు అని చెప్పడం. అసలు నువ్వు కమ్యూనిస్టులో ఉంటావు ఎందుకు, మాతో వచ్చేస్తే మీకు బోల్డ్ సౌకర్యాలు కల్పిస్తాం కదా అని ఆశలు పెట్టడం, అన్ని రకాలైనటువంటి ప్రలోభాలు ఉంటాయి. సో ఈ విధంగా జరిగినటువంటి అద్భుతంగా శైలి ఆ నవల అనువాదంలో చాలా చక్కగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎలాగంటే అది తమిళ నవల కాదు అసలు తెలుగులోనే రాశారేమో అన్నంత అద్భుతంగా ఆయన రాశారు. ఒక చివరిలో ఈ ఒక్క నోట్ చదివేసి నేను ఇక ముగిస్తాను. ఇది విప్లవాలు అంటే నేను గబగబా రైలు జిల్లాగా స్పీడ్గా సాగిపోతాను, ఎందుకంటే అవతల పక్క వెళ్ళిపోవాలి, అట్లా సమయం నాకు తెలుసు, అందుకని చెప్పని లాస్ట్లో ఈ ఒక్క పేరాతో నేను ముగిస్తాను. ఇక విప్లవాలు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన్ని సంభవించవు. మన సమాజానికి శాపం ఏంటంటే ఇది స్వాప్నికలతో నిండిపోయింది. ఎంత అద్భుతంగా రాశారు, స్వాప్నికలతో నిండిపోయింది. భారతదేశంలో ఏ విప్లవము రాదు, దాని సాంప్రదాయమే విప్లవానికి వ్యతిరేకం. ఒక జరగరానిది ఏదైనా జరిగినప్పుడు దానికి కారణమైన మూలాలు నిర్మూలించే ప్రయత్నం చేయకుండా భారతీయుడు దాన్ని తార్కికంగా విశ్లేషించి కారణాలు తెలుసుకోవడంలో సంతృప్తి పడుతున్నాడు. దాన్ని ఇది కారణమనే జ్ఞానం పొందడంతో తను సమాధానపరుచుకుంటున్నాడు. అతని ఆలోచనలో ఈ మాంద్యం గాఢంగా నాటుకుంది. మన సంస్కృతి చెడును సహించడం మన సంస్కృతి చెడును సహించడాన్ని నేర్పుతుంది. దాన్ని వ్యతిరేకంగా మనం పోరాడితే కలిగే ప్రయోజనాన్ని తిరస్కరిస్తుంది. ఇక భరించలేనప్పుడు మనలో ఒక దేవుణ్ణి ఆవాహన చేసుకుంటాము. మన యుద్ధం ఆయన్ని చేయమని అవతారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ అంటే నిజంగా మానవ మనస్తత్వాలకు కరెక్ట్గా ఎవరైతే అసలు ఇది భారతీయ సమాజం యొక్క ఆలోచన ధోరణికి అద్దం పట్టినటువంటి సమస్య అన్నమాట. ఈయన అనుకుంటాడన్న రష్యాలో వచ్చిన విధంగా విప్లవం భూమి ఒకేసారి చుట్టేసి విముక్తం జరుగుతుంది అనుకుని కొందరు భ్రమపడ్డాను నేను. ఇక్కడ కుల భేదాలు పెద్దవి చిన్నవి ఉన్నాయి. 2 మైళ్ళ అవతల వాళ్ళను కూడా మనం పరాయి వాళ్ళుగా చూస్తాం. మన కుల వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే 2 మైళ్ళ అవతల వాళ్ళను కూడా మనం పరాయి వాళ్ళుగా చూస్తాం. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో అంత సమైక్యంగా ఈ విప్లవం వచ్చేటువంటి పరిస్థితులు లేవు. కానీ దేశంలో ఎక్కడైనా సరిగా ఈ జరిగేటువంటి ఈ పోరాటాలు ఉన్నాయి. ఈ పోరాటాలు చిన్న చిన్న పోరాటాలు, ఒక భూస్వామిని ఎదిరించినా లేకపోతే ఒక నరహంతకుడిని ఎదిరించినటువంటి చిన్న చిన్న పోరాటాలే ఒక చిదుగురై ఒక అగ్నిమంటై చివరికి విప్లవ జ్వాలే ఖచ్చితంగా ఉద్యమం వస్తుందనేటువంటి ఆశతో కమ్యూనిస్ట్ నడుస్తున్నాడు అని నేను చేస్తాను. దిస్ ఈస్ ద ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ. నాకు తెలిసినంత వరకు నేను అంటే తక్కువ సమయంలో చెప్పాల్సింది కాబట్టి చెప్పానని అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సన్మానమైనటువంటి అందరికీ కూడా మరోసారి నేను చెప్పాను. వారి అబ్బాయి ఆనంద్ కుమార్ వచ్చారు. ఆయన వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను. వారికి రఘుబాబు గారు, నల్లూరి వెంకటేశ్వర్లు గారు, అందరు వేదిక మీద ఉన్న కూడా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తయ్యారు. నాన్నగారు ఆరోగ్యరీత్యా రాలేకపోవడం వల్ల నేను రావాల్సి వచ్చింది. సార్ గారికి నేను ఫోన్లో మాట్లాడినప్పుడు నేను వస్తాను సార్ అంటే చాలా సంతోషంగా మీరు రాలేకపోయినా మీరు వస్తున్నారని చెప్పారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇందిరా పార్థసారథి గారు రచించిన తమిళ నవల కురితిప్పునల్. అది 1970 ప్రాంతంలో తంజావూరు గ్రామంలో జరిగిన యథార్థ సంఘటనల నవలా రూపం. దానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. దాన్ని నేను తెలుగు చేశాను. నా అనువాదానికి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పేరును స్థాపించబడిన సాహిత్య సంస్థ పురస్కారం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆ సంస్థకు, న్యాయ నిర్ణేతలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారిని నేను ఒకే ఒకసారి వారు అనంతపురం వచ్చినప్పుడు కలుసుకున్నాను. అప్పుడు నేను ప్రచురించిన స్వర్ణభారతి సాక్షిగా అనే చిన్న కవిత్వ సంపుటిని ఆయనకు ఇచ్చాను. దానిని చూసి వారు, రాజపాడం గారు, తెలుగు నేల మీద ఇంటికొక కవి ఉన్నారు, మీరు కవిత్వం రాయకపోతే
ఏమీ నష్టం లేదు. మీరు విమర్శ బాగా రాస్తున్నారు, మంచి విమర్శకులు ఎక్కువ లేరు, మీరు విమర్శ రాయండి అని సూచించారు. ఆ మంచి సూచన చేసినందుకు నేను ధన్యవాదాలు తెలిపాను. నేను 1980, 2025 మధ్యన స్వయంగా రాసినవి, అనువదించినవి, సంపాదకత్వం వహించినవి మొత్తం 98 గ్రంథాలు. వాటిలో విమర్శ గ్రంథాలు 48, కవిత సంపుటాలు 4, అనువాదాలు 6, సంపాదకత్వం వహించినవి 40. సాహిత్య విమర్శలో నాకు ఓనమాలు బోధించిన నా గురువులకు ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. సాహిత్య అధ్యయనంలో మెలకువలు నేర్పిన నా పర్యవేక్షకులు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారిని ఈ సందర్భంగా స్మరించుకుంటున్నాను. సాహిత్య విమర్శలు నాకు ఆదర్శప్రాయులైన శ్రీ వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారికి, డాక్టర్ సత్యసాయి తిరుమలరావు గారికి, శ్రీ రాచమల్లి రామచంద్రారెడ్డి గారికి, శ్రీ త్రిపురనేని మధుసూదనరావు గారికి నమస్కరిస్తున్నాను. అనువాదం నాకు అలవాటు చేసింది కేంద్ర సాహిత్య అకాడమీ. నేను అడగకుండానే దేవేంద్రనాథ్ ఠాగూర్ మోనోగ్రాఫ్ను పంపించి అనువాదం చేయమన్నారు, చేశాను. ఆ తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ తిరువనంతపురంలో 1986లో వారం రోజులు, 1987లో 21 రోజులు అనువాద శిక్షణాశాల నిర్వహించింది. ఆ 2 శిక్షణాశాలలకు నేను హాజరయ్యాను. అప్పటి నుంచి నేను అనువాదంలో కొంత కృషి చేశాను. ఇప్పటి వరకు 6 గ్రంథాలు అనువదించాను. దేవేంద్రనాథ్ ఠాగూర్ దేవుళ్ళు, దెయ్యాలు, భూతాలు, దేవుడే బాలుడైతే కృష్ణచంద్ర గారిది, పున్నమి రాత్రి ఇతర కథలు కర్తార్ సింగ్ దుగ్గల్, ఎన్నిక చేసిన కిషన్చంద్ర కథలు, నెత్తురు నది, ఇవి కాక అనేక ఆంగ్ల వ్యాసాలు, ఇంటర్వ్యూలు అనువదించాను. ఈ కృషికి ఇన్నాళ్లకు మీ ద్వారా గుర్తింపు లభించింది. నెత్తురు నదిని అది గొప్ప అభ్యుదయ నవలని మాత్రమే నేను చెప్తాను. ఇక ఈ 12 కథా సంపుటాల్ని సమగ్రంగా పరిశీలించి 3 న్యాయ నిర్ణేతలు సమిష్టి నిర్ణయంతో శ్రీమతి కోనేరు కల్పన గారు అనువదించినటువంటి దర్పణం అనేటువంటి ఈ కథల సంపుటికి ద్వితీయ బహుమతిగా వాటిని నిర్ణయించడం జరిగిందనమాట. ఇక ఈ పుస్తకంలో ఉన్న విషయాలు 2 నిమిషాలు. హిందీలో ప్రముఖ కథా రచయితల కథలు 12ని మేడం గారు ఎంపిక చేసుకొని తెలుగులోకి అనువదించినటువంటి కథల సంపుటి పేరే ఈ దర్పణం. మున్షీ ప్రేమ్చంద్, మహాదేవి వర్మ, హరిశంకర్ పరసాయి, సుదర్శన్, అమర్కాంత్, కిషన్ చంద్ర వంటి సుప్రసిద్ధ హిందీ రచయితల కథలను కల్పన గారు తెలుగులోకి వాసన చెడకుండా, తెలుగు భాష మాధుర్యం చెడకుండా చాలా గొప్పగా అనువదించారు. అది స్వయంగా నేను చదివినటువంటి అనుభవంతో చెప్తున్నాను. ప్రేమ్చంద్ కథలు ధర్మరక్షణ, క్రమశిక్షణ, ఆ కథలకి కల్పన గారు చేసినటువంటి అనువాదం ప్రేమ్చంద్నే నేరుగా తెలుగులో చదివినంత చక్కగా వారు అనువాదం చేశారు. అలాగే మహాదేవి వర్మ కథ హిందీ భాషలో ఉన్నటువంటి పలుకుబడికి దీటుగా చక్కని వాక్య నిర్మాణం, పలుకుబళ్ళు, ఆయా పాత్రల యొక్క తెలుగుతనాన్ని జోడించి పాత్రలకి ప్రపంచంలో మనుషులంతా ఒకేలాగా ఉంటారనేటువంటి చెప్పినటువంటి తీరు చాలా అద్భుతంగా ఈ కథల్లో నిరూపించారు మనకి కల్పన గారు. కథా వస్తువు హిందీ ప్రాంతానికి చెందిందని కూడా మన స్థానికతను ప్రతిబింబించే విధంగా కల్పన గారు ఈ కథలన్నింటినీ కూడా తెలుగులోకి చక్కగా అనువాదం చేశారు. కల్పన గారి భాషాధికారం, విషయ అవగాహన, అలాగే రచనా పద్ధతి, ముఖ్యంగా తెలుగు పలుకుబళ్లను సందర్భానుసారంగా వారు వాక్యాల్లో ప్రయోగించుకోవడం పాఠకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. న్యాయ నిర్ణేతలను కూడా అది బాగా ఇన్స్పైర్ చేసింది.
పేరు మీదుగా సన్మానం తీసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. కోటేశ్వరరావు గారి పేరు మీద ఆయన 94వ జయంతి సందర్భంగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. అదే ఆర్ నారాయణ గారికి ఈ సభను నిర్వహించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ముఖ్య అతిథి రఘుబాబు గారికి, ఆత్మీయ అతిథులందరికీ, నెత్తున్న పరిచయం చేసిన సుందర్రావు గారికి నమస్కారాలు. ఇట్లా సుందర్రావు గారి గురించి చెప్పాలంటే పోయిన సంవత్సరం ఆగస్టులో నవమల్లిక అనే పుస్తకంలో ఆయన కవిత ఒకటి పడింది. అది రావి రంగారావు గారు గుర్తు చేశారు. ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ ఆ కవితలో నాకు బాగా నచ్చిన 2 మాట చెప్తున్నాను. అక్షరాలు వెదజల్లిన అక్షరాలు పాట ప్రవచనాలుగా మారాయి అంటున్నారు. ప్రవచనాలు అందరూ చేస్తారు, కానీ పాఠాలు చెప్పేటప్పుడు ప్రవచనంలాగా ఆనాటి అక్షరాలని ఆయన అంత బాగా చెప్పారని చెప్పి మన సుందరరావు గారు చెప్పారు. దానం చేసిన భావాలే దిక్కుల్లో కవిత సుగంధాలను కొమ్మరిస్తున్నాయి అన్నారు. ఆయన పాఠాలు చెప్తూ దానం చేశారు కొన్ని భావాలు. అంటే ఆయన భావాలు పిల్లలతో పంచుకునేవారు. ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళు కవిత్వాలు రాస్తూ ఉంటే వాటిలో సుగంధాలు దిక్కుల్లో కొమ్మరించినట్టుగా, అంటే తల ఒక దిక్కుకు వెళ్ళి తల ఒక రకంగా వాళ్ళ భావాల్ని, అంటే మాస్టర్ గారి భావాల్ని అనువదించేవారు అన్నమాట, చెప్పేవారు. అట్లాగే ఆయన వెన్ను మీద చరిస్తే అది ఒక కోపడ్డారో కొట్టారో అనే భయం కాకుండా ఎవరికి తల వంచొద్దురా అని చెప్పే ధైర్యం ఉండేది. అది కూడా మాస్టర్ గారి వెన్ను చరుపు మీద. తర్వాత అక్షర వైశాల్యం చెప్పిన మాస్టరే అంతరంగం యొక్క చుట్టుకొలత కూడా నేర్పించారు. అంటే అంతరంగంలో ఎలా ఉండాలి, ఆయన కవిత్వాలు వేరు, ఆయన మనిషి వేరు, ఆయన ప్రవర్తన వేరు అన్నట్లు కాకుండా ఒక టీచర్గా పిల్లలకి ఎన్నో మంచి విషయాలు నేర్పిస్తూ అక్షరాలే కాదు అంతరంగం కూడా ముఖ్యంగా నాయన అని చెప్పారనమాట. నాటక సేవన గురించి కన్నిమళ్ళ సాంబశివరావు ప్రసంగిస్తాడు. గ్రహీత స్వామి గారికి ఈ సంవత్సరం 1986లో మేమిద్దరం దాదాపు దగ్గర ఒకేసారి నాటక రంగ ప్రయాణాన్ని మొదలుపెట్టాం. తొలి అడుగు తేనెటీగలు పగబడతాయనేటువంటి ఒక నాటికతో తెలుగు పరిషత్తు ప్రస్థానంలో ఒక ప్రపంచనాన్ని సృష్టించాడు. మరుసటి సంవత్సరమే కరిమింగిన వెలగపండు అనేటువంటి ఇంకొక నాటకంతో తెలుగు నాటక రంగాన్ని చుట్టూ వచ్చాడు. రేల, జీవసూత్రం, భయం, దేవరాగం, కొత్త పరిమళం, ఇలా 25కు పైగా నాటికలు రాశారు. చాలామంది నాటకాలు రాశారు. కేకేఎల్ స్వామి ప్రత్యేకత విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలలో ఉన్నటువంటి గిరిపుత్రుల వ్యథలను చాలా బలీయంగా తెలుగు ప్రేక్షక లోకాన్ని పరిచయం చేసినటువంటి గొప్ప రచయిత కేకేఎల్ స్వామి. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎప్పుడో మర్చిపోయారు. నా పెద్ద కొడుకు అంటాడు, ఇంటిని పట్టించుకోవడానికి నీకు కళ్ళు లేవు నాన్న. నా చిన్న కొడుకు అంటాడు, మా కోసం తప్పించడానికి శ్రమించడానికి నీకు కాళ్ళు లేవు నాన్న. కేకేఎల్ స్వామి అంటే నువ్వు కళ్ళు కాళ్ళు లేని నాన్నగా. కేకేఎల్ స్వామి గారు తెలుగు నాటక రంగానికి తెలిసేమో కానీ మాకు మాత్రం నువ్వు కళ్ళు కాళ్ళు లేని ఒక మంచి తండ్రివి.
మంచి భర్తవి, మంచి తాతవి అని వాళ్ళకి బిరుదిచ్చారమ్మా. గుంటూరు, ప్రకాశం జిల్లాలతో, ముఖ్యంగా ఒంగోలుతో నాకు ఆత్మీయ కుటుంబ సంబంధం ఉంది. ఈరోజు నాగభైరవ సాహితీపీఠం తరపున నాకు అందించిన ఈ కళా పురస్కారం నా ఆత్మీయ కుటుంబం మధ్య అందుకోవడం నాకు చాలా గొప్ప మధురానుభూతిగా మిగిలిపోతుంది. ఈ అనుభూతిని నాకు మిగిల్చినటువంటి నాగభైరవ సాహితీపీఠం వారికి, వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ తెలుగు డ్రామా, నడిచే తెలుగు నాటక రంగం డాక్టర్ కందిమల్ల సాంబశివరావు గారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్నటువంటి అంటే మన పాంప్లెట్లో ఉన్నటువంటి పేర్లు తప్ప ఎవరూ కూడా ఆ వేదిక మీద ఉండరు, ఎవరు మాట్లాడరు. గతం నుంచి వస్తూ ఉన్నది. కానీ ఈ సంవత్సరం నేనే ఒక చిన్న మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు మీరు క్షమించాలి. ఆ అవసరం ఏమిటంటే, నాకు మా అన్నయ్య నాగభైరవ కోటేశ్వరరావు గారికి ఇద్దరికి కూడా చాలా ఆత్మీయుడైనటువంటి వ్యక్తి గంగిశెట్టి శివకుమార్. బాల సాహిత్యం మీద పరిశోధన చేశాడు. ఆయన చాలా పుస్తకాలు బాల సాహిత్యంలో రాశాడు, కథలు రాశాడు. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి. నేను గతంలో లాగా ప్రతి నెల సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవటం వల్ల ఆ బహుమతి వచ్చిన వెంటనే సన్మానించుకోకపోతే నేను భవిష్యత్తులో ఆయన సన్మానించుకోవటం కుదరదేమో అనేటువంటి భయం చేత నేను ఆయనకు సన్మానం చేద్దామనుకొని వారిని పిలిచాను. వారు వచ్చి ఇక్కడ ఆశీనులు కావాల్సింది. స్థిరపడ్డాను. ఇప్పుడు నెల్లూరులో ఉంటున్నాను. బాల సాహిత్యంతో నాకు పరిచయం దాదాపు 4వ తరగతి చదివేటప్పుడే కలిగింది. రాపూర్ గ్రంథాలయంలో. గూడూరుకు వచ్చాక 8వ తరగతి చదివేటప్పుడే మొదటి కథ రాశాను. బాల సాహిత్యంతో అనుబంధం ఇప్పటికీ 57 ఏళ్ళు. అదొక 13, ఇదొక 57, 70 నా వయసు. తర్వాత 4వ తరగతి నుంచి చదివాను. 8వ తరగతి నుంచి రాశాను. మొదటి ఉద్యోగం చందమామలోనే సబ్ ఎడిటర్గా చేశాను. తర్వాత చందమామ కథల మీదనే పరిశోధన చేసి డాక్టరేట్ పొందాను. తెలుగులోనే కాకుండా గోకులం, చంపక్లు కూడా ఆంగ్లంలో రాశాను. అమెరికాలో పిల్లల కోసం కూడా కథలు రాశాను. ఇది బాల సాహిత్యంతో నాకుండే అనుబంధం. ఈ సంవత్సరం నావి కర్ణాటకలోను, ఆంధ్రాలోను ఇంతకుముందు పాఠ్యాంశాలుగా పెట్టారు నా కథలు. ఇప్పుడు ఇంకా కూడా పెట్టబోతారేమో. ఇప్పుడు ఈ సంవత్సరం కబుర్ల దేవత అనే ఒక 36 కథల సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార అవార్డు నాకు లభించింది. రెగ్యులర్గా రాస్తూనే ఉంటాను. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా అనుబంధంలో నా కథ వచ్చింది. అది నాకు సరస్వతీదేవి ఇచ్చినటువంటి వరం. చిన్నప్పటి నుంచి చదవడం కానీ, రాయడం కానీ, పరిశోధన కానీ అంతా బాల సాహిత్యంతోనే ఉంది. తర్వాత నాగభైరవ కోటేశ్వరరావు గారి శిష్యురాలు నా మిసెస్, మా బావమరిది కూడా సార్ శిష్యులు. అందువల్ల కోలపల్లి ఈశ్వరరావు, కోలపల్లి భారతి ఆమె. అందుకని సార్తో నాకు గురు శిష్య సంబంధం ఏర్పడి చాలా కాలం అయింది. సార్ కోసం నేను చాలాసార్లు ఒంగోలు వచ్చాను. సార్ గూడూరులో మా ఇంటికి వచ్చారు, నెల్లూరులో మా ఇంటికి వచ్చారు. ఆ విధంగా మా అనుబంధం గొప్పది.
అలాగనే ఆదినారాయణరావు గారు, నేను టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తులో మేము పుస్తకాలు రాసేటప్పుడు రాసిన 12 మందిలో మేమిద్దరం ఒకరం. అట్లా సార్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఒంగోలుతో సాన్నిహిత్యం చాలా కాలంగా ఉంది. ఈ సందర్భంగా నాకు ఇక్కడ సన్మానం జరగడం నేను అదృష్టంగా భావిస్తూ, ఇంకొక మాట, రఘుబాబు గారి మాటలు నాకు బలి ఇష్టం. ఆయన చాలా చిన్నవారు, అయినా కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. నేను మా ఇంట్లో కూర్చున్నప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే నేను మా పిల్లలతో చెప్తుంటాను, ఆ తమాషా చూడండి, ఆ మాటల్లోనే చమక్కు చూడండి, చమత్కారం చూడండి, ఆ గొంతులో ఉండేటటువంటి అభినయం చూడండి అని నేను చెప్తూ ఉంటాను. ఆయన్ని ఈరోజు నేను ఇక్కడ కలవడం, నల్లూరు వెంకటేశ్వరరావు గారి లాంటి గౌరవనీయులు, నూనె వెంకమరావు లాంటి ఆత్మీయులు, అందరూ తెలిసిన వాళ్ళే. అందరికీ మరొకసారి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు వరకు అందరూ మన వాళ్ళు పెద్దవాళ్ళు అన్ని రకాలుగా చెప్పారు. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అసలు ఎంత కష్టంతో కూడుకున్న విషయాలో అట్లాంటి కార్యక్రమాలని వాళ్ళు అన్ని రకాలుగా ఓర్చుకొని ఖర్చు అన్నీ చూసుకొని, అసలు ఖర్చుది ఒక ఎత్తు, ఖర్చు ఎవరైనా పెట్టగలుగుతాం, కానీ వీళ్ళందరినీ సమీకరించడం కానీ ఇవన్నీ చేయటం కానీ చాలా కష్టమైన విషయం. అలాంటి వాటిలో మా నూనె వెంకమరావు, అరుణ్ గారు, మా ఆదినారాయణ గారు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాంచి, ఒంగోలు వచ్చిన కాంచి ఆయన కూడా ఇట్లా చాలా చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ 10 మందిని సన్మానించుకుంటూ, కవులను సన్మానిస్తూ ఇట్లా అనేక రకాలుగా చేసుకుంటూ పోతున్న సందర్భంలో నాగభైరవ కోటేశ్వరరావు గారి వాళ్ళ అవార్డుని ఇవాళ ప్రదానం చేయటం, అది కూడా మా గిరిబాబు గారికి. సరే, గిరిబాబు గారు ఆరోగ్యరీత్యా రాలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ అబ్బాయి రఘుబాబు గారు వచ్చారు. ఖచ్చితంగా నాకు 30 ఏళ్ల క్రిందట 1995 సంవత్సరంలో నేను టైప్ ఇన్స్టిట్యూట్ నిర్వహించున్న సందర్భంలో ఆయన ఒక యూనివర్సిటీకి తెలుగు టైప్ లేఖ రాయించుకోవడం కోసం నా దగ్గరికి వచ్చిన సందర్భంలో నేను ఆయన ఇచ్చిన ఒక పేజీ తెలుగు టైపును పూర్తిగా ఒక్క తప్పు లేకుండా మాన్యువల్ టైప్ మీద టైప్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన ఒక్క తప్పు కూడా లేకుండా కుట్టావయ్యా, నువ్వు చాలా చక్కగా టైప్ చేసావని చెప్పి అభినందించారు. ఆ తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆయన నా గురించి రాసిన పద్యపాదాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. జర్రా టైపుకు పోతే కుర్రాడు ప్రసాది వద్ద కూర్చోవచ్చున్, జర్రా టైపుకు పోతే కుర్రాడు ప్రసాది వద్ద కూర్చోవచ్చున్, కుర్రాడే కానీ వర్రీ పడనీయబోడు భారద్వాజ అని చెప్పి నా గురించి ఆయన చెప్పిన పదాలు ఎప్పటికీ మరువలేను. ఆయన ఒక జాతీయ కవిగా ఒక చిన్న రావినూతల గ్రామం నుంచి ఢిల్లీ స్థాయికి తన సొంత కృషితో ఎదగడమే కాకుండా ఎన్నో వందల మంది కవులను, కళాకారులను ప్రోత్సహించి మరి నలుగురు బాగు కోసం జీవించి నలుగురు నాల్కల మీద నడయాడుతూ ఉండబట్టే ఈ రోజున ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఆయన మరణించిన తరువాత కూడా ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నాగభైరవ ఆదినారాయణ గారు ఆయన స్థాయిలోనే రాష్ట్రంలో సాహితీ ప్రముఖుడిగా కొనసాగుతూ అన్నగారి యొక్క వైభవాన్ని, ప్రాభవాన్ని ఏమాత్రం తగ్గకుండా ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండటం కూడా ఎంతో ఆనందదాయకం. మరి నాగభైరవ ఆయనకు తమ్ముడుగానే కాకుండా నాగభైరవ వంశ ప్రతిష్టను ఎప్పటికీ ఇదే విధంగా ముందు తీసుకుపోతున్న ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా మా కృష్ణదేవరాయ సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్.
ముందుగా అందరికీ నమస్కారం అండి. నాగభైరవ ఆ సౌండింగే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నాగభైరవ అదే సినిమాలో కంచు గంటయ్య అంటాడు రమణారెడ్డి గారు. రామారావు దెబ్బేస్తాడు వీపు మీద, ఏమన్నామని కంచు గంటయ్య దెబ్బేసిన వెంటనే గాకు ఒత్తులేదు అంటాడు, గంటయ్య అంటాడు. అలాగే అది కాదు, ఇక్కడ స్ట్రాంగ్ నాగభైరవ. చాలా విచిత్రంగా నాకు చిన్న వయసులో తాతయ్య అని పిలువమంటాడు నాన్నగారు. ఆయన ఎవరు తెలియదు నాకు. అదే గ్రామం కదా, రావినతూరు గ్రామం. మా ఇంటికి వస్తూ ఉండేవారు. నాన్నగారు ఆ ఇంటికి వెళ్తూ ఉండేవారు. చెప్పారు కదా డాక్టర్ ఆదినారాయణ గారు సోదరులు. చదువుకునే రోజుల్లో శిష్యుడిగా ఆయనతో మంచి పరిచయం. నాన్నగారికి చాలా గౌరవంగా ఉండేది. సో ఇంటికి వస్తుంటారు కాబట్టి ఆయన పంచకట్టు, నోట్లో చుట్ట చాలా గంభీరంగా ఉండేవారు. అలా కూర్చుంటే ఏంటిది అంటే, నా చిన్న వయసులో నేను లాగులు చొక్కాలు వేసుకున్న వయసులో ఆయన నోట్లో ఆ చుట్ట, కాలు మీద కాలు వేసుకొని ఆ పంచ, ఆ చొక్క చాలా గంభీరంగా ఉండేవారు. చాలా విచిత్రంగా చూసేవాడిని నేను కూడా. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగేవారు తాతయ్య. అట్లా ఒక విచిత్రమైన పర్సనాలిటీ, మంచి పర్సనాలిటీ. చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని చూసిన వెంటనే, ఆద్యానుభావులాగా. అయితే తర్వాత తెలిసింది నాకు ఈయన ఒక రచయిత అని. అది ఎలా తెలిసిందంటే, నేను మెడ్రాస్ వెళ్ళిన కాలంలో అక్కడ మేము ఫస్ట్ నాన్నగారు 77లో మొట్టమొదటిగా దేవతలారా దీవించిన సినిమా తీశారు. ఈయన అక్కడికి వచ్చారు. ఎందుకు అని అడిగితే మన సినిమాలో పాటలు రాయడానికి వచ్చారు అన్నాను. ఓహో, ఈయన రచయిత, పాటలు కూడా రాస్తారు సినిమాల్లో అన్నాను. అవును అన్నాను. సరే, అందులో రంగనాథ్, ప్రభ హీరోయిన్స్. దాంట్లో ఇంకా నాన్నగారు చాలా మాధవ రంగారావు గారు, మురళీమోహన్ గారు, హరిబాబు గారు, ఈశ్వరరావు గారు చాలా మంది చేశారు హీరోస్. దానిలో మంచి క్యారెక్టర్ కూడా నాన్నగారు చేశారు. మా సొంత సినిమా అది. అందులో రంగనాథ్ గారు, ప్రభ గారు కొట్టుకుంటారు. చిన్న పాప ఉంటుంది వాళ్ళకి. వాళ్ళిద్దరిని కలపడానికి ఓ పాట రాయమని చెప్పారు. ఈయన వచ్చి ఓ పాట రాసి ఇచ్చారు. చక్రవర్తి గారి మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని. మేము కూడా ఆసక్తిగా వెళ్ళి మ్యూజిక్ థియేటర్లో కూర్చునేవాళ్ళం. ఆయన ఏం రాశారు కూడా చూద్దామని చూసాను. అమ్మ ఒక బొమ్మ, నాన్న ఒక బొమ్మ. ఈరోజు నాన్నకి ఎందుకో కోపం వచ్చింది, వీళ్ళిద్దరిని ఏం చేయాలి, ఇదేంటి పాట అనుకున్నాను నేను. మాటల్లా ఉన్నాయి కదా అనుకున్నాను నేను. తర్వాత క్లైమాక్స్లో ప్రభాగారు ఒక పాట పాడతారంటే, నావుబాము భర్తని కాటేస్తే ఈశ్వరుడి మీద కోపంతో ఒక పాట రాయమన్నారు ఆవిడ ఆవేదనని. అప్పుడు ఆయన ఓ పాట రాశారు. మళ్ళీ ఈయన్నే పిలిచారు. మళ్ళీ ఆ పాట ఈయన్నే పిలిచారు ఏంటి అనుకున్నాను నేను. ఆ పాట ఏంటంటే, లోకాళ హస్తీశ్వర శ్రీశైల మల్లేశ్వర, నీ మెడలోని పనిరాజు నేను, నా మాంగళ్యమును కాపాడేవారు. ఇది భలే ఉంది అనుకున్నాను. మళ్ళీ అప్పుడే పొడి పొడిగా ఉన్నాయి పాటలు. ఇది చాలా మళ్ళీ దేవుడి మీద ఒక కోపంతో చక్కగా బ్రహ్మాండంగా రాశారనిపించింది. అలా ఇంత వేరియేషన్ ఆయన రాసిన పాటల్లో ప్రతి ఒక్కళ్ళకి, అంటే చిన్నపిల్లలు కూడా అర్థమయ్యేలాగా పొడి పొడి పదాలతోటి, అమ్మ ఒక బొమ్మ, నాన్న ఒక బొమ్మ, అలాగే శివుడి మీద ఆ కోపంతో ఆ క్లైమాక్స్లో రాసిన ఆ పాట, ఎంత వైవిధ్యం. ఇవన్నీ ఉండగా తర్వాత బ్రహ్మశ్రీ విశ్వామిత్రకి మాటలు రాస్తున్నారు అనేసి ఎన్టీ రామారావు గారి సినిమా. అంటే ఇన్ని వేరియేషన్సా ఒక రచయితలో అనిపించింది. నాకే కాదు, సాహిత్య అభిమానులందరూ తెలుసు ఆయన అంత గొప్ప రచయిత. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మన ప్రవక్తందరూ, వక్తలందరూ చెప్పారు ఇలా ఆయన గురించి. నేను అంతకంటే మించి నేను వక్తగానే మాట్లాడలేను, కానీ చాలా గొప్ప మనిషి అనేది అందరికీ తెలుసు. అదృష్టం ఏంటంటే మాకు దగ్గరగా ఉన్న మనిషి, మా ఇంటికి దగ్గరగా ఉన్న మనిషి. నేను తాతయ్య అని పిలిచేవాడిని. ఆయన్ని దగ్గరగా చూసిన వాడిని. నన్ను కూడా చాలా అభిమానించేవారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు నాన్నగారికి అంటే ఇప్పుడు ఒక అక్కినే నాగేశ్వర గారు, బాలకృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, శ్రీవల్లి సీతారామ శాస్త్రి గారు, ఇంతమంది అవార్డులు, కళాపీఠం అవార్డు తీసుకున్నారు. ఇది నాగభైరవ కళాపీఠం అవార్డు. ఈరోజు ఆత్మీయ పురస్కారానికి నాన్నగారిని ఎంపిక చేసుకొని వాళ్ళు పిలిస్తే, నాన్నగారు అంటే కొంచెం అనారోగ్యం ఉండడం వలన రాలేకపోయారు. సరే, నేను రావాల్సి వచ్చింది. అయితే
ఇక్కడ ఒక విషయం ఏంటి, డాక్టర్ ఆదినారాయణ గారు అంటే మొదటి రోజు నుంచి అది ఎలాగా దాని ముందు కాల్ ఎవరంటే వీరబాబు అంటే నాగవారి కోటేశ్వర గారి కుమారుడు. వాడు నాకు ఫోన్ చేసి ఇద్దరు వాడు ఎందుకు అంటున్నారంటే వాడు నా క్లాస్మేట్ వీరబాబు రావాలి అని అడిగారు. అడిగితే చెప్పారు వెళ్ళిపోతున్నా పర్లేదు. ఓకే ఓకే. అయితే వీరబాబు తప్పనిసరిగా రావాలా అని అడిగారు. అంటే నాకు దాదాపు 4 రోజుల ముందు అడిగారు. మా షూటింగ్ డేట్స్ ఎట్లా ఉంటాయంటే ఈరోజు షూటింగ్ అనుకున్న డేటు ఒక్కసారి వర్షాల వల్ల వాటి వల్ల ఈ మధ్యకాలంలో షూటింగ్స్ క్యాన్సిల్ షఫల్ అవుతున్నాయి డేట్స్. మరి ఆ టైంకి నేను డేట్ ఇచ్చి రావడానికి వీలవుతుందో లేదో తెలియదు కదా. నేను రావడానికి వీలవుతుందో లేదరా, మరి ఆ డేట్కి ఏదైనా గబుకుని షూటింగ్ పడితే పెద్దవాడు షూటింగ్ పడింది అనుకోండి, చిన్న సినిమా అంటే చెప్పుకొని రావచ్చు, పెద్ద సినిమా అంటే చెప్పుకోలేను, ఏమో తెలియదురా మరి అని అంటే, లేదు నేను పేరు వేసేసుకుంటున్నాను, నువ్వు వచ్చేసే, నువ్వు తీసుకోవాలి తప్పనిసరిగా. నువ్వు వచ్చావండి, డెఫినెట్గా వస్తాను, నాకు బాగా ఇంట్రెస్ట్ రావాలని కూడా తీసుకోవాలని ఇంట్రెస్ట్ గిరిబాబు గారికి ఇస్తున్నారు కాబట్టి. అయితే ఒక చిన్న డౌట్లో ఉందన్నమాట. కానీ లక్కీగా ఏంటంటే అవన్నీ వదిలేసి స్ట్రైక్లో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ ఫంక్షన్కి వచ్చి అవార్డు తీసుకోవడానికి అవకాశం బ్రహ్మాండంగా కుదిరింది. దేవుడు ఇలా కల్పించాడు. నిజంగా 100% ఈ అవార్డు నాన్నగారికి ఇచ్చిన అవార్డు ఆత్మీయ పురస్కారం అవార్డు నాగభైరవ్ గారిది. ఈయన ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మన మ్యూజిక్ వస్తుంది. అయితే ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ కంటే మా సినిమా ఫంక్షన్స్ ఉంటాయి కదా, 100 days ఫంక్షన్లు, సక్సెస్ మీట్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వస్తుంటాం. మాకు అలవాటు అవే. ఇలాంటి ఫంక్షన్స్ రావడానికి ఫస్ట్ టైం. అయితే ఒక ఎద్దనపూడి సులోచన రాణి గురించి, ఒక ఆరుద్ర సీతమహాలక్ష్మి గారా పేరు, ఇలాంటి రచయిత్రుల గురించి విన్నానే కానీ ఇంతమంది రచయిత్రులని నేరుగా కళ్ళారా చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. అలాగే కుర్ర రచయిత్రి, మహిళా నాయకురాలు, రాజకీయ నాయకురాలు అరుణ గారు, వీళ్ళందరినీ చూడడం, ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. నిజం, చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ తరఫున, అంటే వాళ్ళ తండ్రి గారి తరఫున అందరూ ప్రముఖులు ఇక్కడ తీసుకున్నారు, వాళ్ళ సందేశాన్ని కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడాను నా అభినందనలు. మీ అందరికమ్మ కళాభివందనలు. చాలా సంతోషంగా ఉంది. అలాగే వేదిక మీద కూర్చున్న వాళ్ళ గురించి చెప్పాలంటే అంకమ్మ చౌదరి గారు, ఆయన కళామిత్ర అసోసియేషను, ఆయన ఇక్కడికి వచ్చి బ్యూటిఫుల్ యాంకరింగ్, ఎక్స్ట్రాడినరీగా ఈ సభని ఆయన కండక్ట్ చేస్తున్నారు. కంగ్రాట్స్ సార్. అట్లాగే అన్న ఇదర్ హరిబాబు అన్న, మీ అందరూ తెలిసిన వాళ్ళు, అందరూ తెలిసిందే. ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ప్రజాసేవ చేసి, అందరూ ఎక్స్ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పదవులు మాత్రమే చేయగలుగుతారు, చేసిన వాళ్ళంతే, అంతవరకే చేస్తారు. కానీ ఇక్కడ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే అన్న ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలు పెట్టి దాన్ని దిగ్విజయంగా ఎన్నో సంవత్సరాలు ఎక్స్ట్రాడినరీగా, దానికి మా నాన్నగారు కూడా చాలాసార్లు గెస్ట్గా వచ్చారు. నేను నాన్నగారితో పాటు వచ్చేవాడిని. నాటకాలంటే చాలా ఇంట్రెస్ట్, నాకు చాలా అభిమానం. అలాంటి బ్రహ్మాండమైన సేవ అన్న మళ్ళీ కంటిన్యూ చేయాలి, మీరు డెఫినెట్గా చేస్తారు అన్న 100%. అలాగే అన్న అనేది మామూలుగా రాయలసీమ వెళ్తేనో తెలంగాణలో వెళ్తేనో మామూలు అన్న అనే పదం చాలా కామన్. ఒంగోలులో అన్న అని అన్నారు. అంటే ఒంగోలులో అన్న అంటారేంటి, అందరూ అన్న అంటారేంటి అనుకునేవాడిని. అలాంటి అన్న నల్లూరు వెంకటేశ్వర అన్న. అది ఆ తర్వాత తెలిసింది నాకు. వందే మాతరం శ్రీనివాస్ గారు ఒక పుత్రుడిలాగా ఆయన్ని చూసుకునేవారట. వందే మాతరం శ్రీనివాస్ గారు ఎంత స్థాయికి ఎదిగారో తెలుసు. అట్లాంటి వాళ్ళు అంటే ఇక మాదాలన్న గారు కావచ్చు, అంకుల్ ఆయన మామయ్య. అలాగే ప్రముఖ దర్శకులు కీర్తిశేషులు టి కృష్ణ గారు ఆయన కావచ్చు, వాళ్ళ అబ్బాయి గోపిచంద్ గారు కావచ్చు, మన మల్లేని గోపి వాళ్ళ డైరెక్టర్, వీళ్ళందరూ కూడాను నిజం చెప్పాలంటే ఆయన కుటుంబ సభ్యులే. ధర్మం సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా అంత గొప్ప వ్యక్తి. ఇవాళ అన్న కూడా వస్తున్నారని చెప్పి మన ఫోన్ చేసి డాక్టర్ రాజనారాయణ గారు చెప్పారనమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పోతే మన కృష్ణదేవరాయలు
అద్దంకి అది కదా దేవరాయలు రుద్రయ్య గారు. ఈయన రాగానే లోపలికి వచ్చి తలుపు తీసి చూస్తే నెల్లూరు గంటల గుర్తొచ్చాడు. ఆట వెళ్ళన్నాడు సర్కార్ ఎక్స్ప్రెస్లో. మంచి పర్సనాలిటీ, మంచి వ్యక్తి ఆయన ఇక్కడ. తర్వాత ప్రసాద్ గారు చాలా గొప్ప చక్కగా మాట్లాడారు సార్. మీకు కళాభిమాని. ఆయనకి అందరికీ పేరు పేరున నా కళాభివందనాలండి. డాక్టర్ ఆదినారాయణ గారు ఎప్పటి నుంచి హైదరాబాద్లో నాకు ఫోన్ చేసిన దగ్గర నుంచి నిన్న మొన్న అటు మొన్న నేను ఏ రోజు ఫోన్ చేసా ఒకసారి గుర్తు చేయండి సార్ నాకంటే ఆ రోజు కరెక్ట్గా ఆ టైం కరెక్ట్గా 11ంటికి ఫోన్ చేయండి, 11ంటికి లంచ్ అవర్లో చేయండి, లంచ్ అవర్కి అలా చేసేవాళ్ళు. నిన్న నుంచి కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇలా ఫోను చేస్తున్నారు. ఎక్కడండి వెన్యూ అని అడిగాను అనమాట. ఇవాళ పొద్దున్నే వీళ్ళని ఒంగోలు ఇలా వచ్చేస్తే ఇలా కీర్తి మెడికల్స్ ఉంటుంది కదండి అని, అది ఎక్కడండి అని అడిగాను. అంటే ఇట్లా మెయిన్ రోడ్లో వచ్చేసి ఇలా తిరిగితేనండి ఎడం పక్కన ఈ పక్క అండి సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది అలానే ఇవన్నీ ఎందుకు. తర్వాత లోపలికి వచ్చేసి వెజిటబుల్ మార్కెట్ అని చెప్పి అది అడ్రస్లు చెప్పాను. అలా వెతుక్కుంటాం వస్తున్నాం. ఇక్కడ అక్షయ వైన్స్ అని ఉంది, అది చెప్తే సరిపోతుంది నేరుగా వచ్చేవాళ్ళం. సో అది ఆయనకు తెలియదు, అది దాని జోలికి వెళ్ళరు కాబట్టి అక్షయ వైన్స్ ఆయన తెలియదు కాబట్టి అలా చెప్పండి సరదాగా చెప్పానండి. ఇంకేంటి అట్లాగా చాలా చాలా సంతోషం వేసిందండి. ఇక ముఖ్యంగా కందిమళ్ళ సాంబశ్వర గారు ఉన్నారు. కందిమళ్ళ గారు నాకు దాదాపు 2006-07 అనుకుంటానండి, 2004 తెలియదు. నేను నటుడిగా స్క్రీన్ మీద ఎక్కక ముందు నుంచి మా ఊర్లో శ్రీకృష్ణ తులాభారం అని 8-9 సంవత్సరాల వయసులోనే నేను వసంతకుడి క్యారెక్టర్ వేశాను. మా ఊర్లో వేశాను. దాదాపు 10-12 చోట్ల హైదరాబాద్ చెన్నై వెళ్లే ముందు 10-15 చోట్ల ఆ నాటకం ప్రదర్శించడం జరిగింది మా విలేజ్లో. అప్పుడు చిన్న టచ్ ఉండేది కానీ ఏం చేస్తున్నామో తెలియదు. అంటే చిన్నపిల్లలం కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయి అది చెప్పంటే చెప్పేవాళ్ళం, అది పాడంటే అది పాడేవాళ్ళం. తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత సిగ్గు వస్తుంది కదండి. అలాగా హైదరాబాద్ చెన్నై వెళ్ళిన తర్వాత దాని మీద అసలు టోటల్గా కాన్సన్ట్రేషన్ లేదు. యాక్టింగ్ అనేది దీని మీద అసలు లేదు యాక్చువల్గా. మా తమ్ముడు చాలా బాగుంటాడు, బోసుబాబుని, మా నాన్నగారిలాగా మంచి అందగాడు. చాలామంది అడుగుతుంటారు మీ నాన్నగారులో మీరు లేరేంటండి అందంగా అని అడుగుతారు. అంటే ఇంట్లో అందరూ అందగాళ్ళు అయితే 2 క్యారెక్టర్లు రావు కదండి. ఆయన అందంగా ఉంటే నేను ఒక రకంగా ఉంటే బాగుంటుంది, 2 క్యారెక్టర్లు వస్తాయి కదండి. అందరూ అందంగా ఉంటే ఒకటే ఇస్తారు అని అలా చెప్తుంటాను అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో అంటే నాకైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు కానివ్వండి. టోటల్గా మా నాన్నగారు నా మీద ఫోకస్ చేయలేదు. లేదు అలా అంటే మన టైం ఏది చెప్పలేము మన లైఫ్లో, ఏది ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందని. మా సత్యారెడ్డి గారని కీర్తి శేషులు మా డైరెక్టర్ గారు, ఆయన ఒరే వీళ్ళు మంచి యాక్టర్ ఉన్నారా, నేను యాక్టింగ్ చేస్తాను అని అడిగారు. అసలు ఈ రోజుల్లో కాదు, ఆ రోజుల్లో డబ్బులు ఇవ్వకుండా రికమెండేషన్ లేకుండా ఎలా యాక్టింగ్ చేస్తారు? ఓ బ్రహ్మాండంగా అందంగా గిరిబాబు గారి లాగా, ఎన్టీ రామారావు గారి లాగా, సోహన్ బాబు గారి లాగా ఉంటే, కృష్ణ గారి లాగా వీడిని హీరోని ఫోటోలు ఇస్తే అతను పిలవండి ఇతను పిలవండి అంటారు. నన్ను ఎందుకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నా మీరు అడిగా. అడిగితే ఏమో తెలియదురా నీలో ఆ టింజ్ ఉంది అన్నాడు. నాకు తెలియదు ఆ టింజ్ ఏంటని. ఆయన నన్ను పట్టుకెళ్ళి యాక్టింగ్ చేసేటాడు బలవంతంగా. అది నాకు ఇష్టం లేకుండా చేశాను అన్నమాట. ఏవో దేవుడి దయ, ప్రేక్షకుల దీవెనలు, మా అమ్మ నాన్న ఆశీస్సులు అన్నీ కలిపి నేను మంచి స్థానానికి రావడానికి కారకులందరూ మీ ప్రేక్షక దేవుళ్ళే. సో ఈరోజు అఫ్కోర్స్ ఈ ఫంక్షన్ మొత్తం కూడాను నాగభైరవ కోటేశ్వరరావు గారు తాతయ్య తప్పకుండా చూస్తూ ఉంటారు, సంతోషిస్తుంటారు. ఆయన దీవెనలు మనందరికీ ఉంటాయి డెఫినెట్గా. నాన్నగారి తరఫున మళ్ళీ ఆత్మీయ పురస్కారం తీసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉందండి. మీ అందరి ముందు పేరు పేరున అందరికీ కళాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డైలాగా ఏ డైలాగులు అక్కడ చెప్పి మర్చిపోతుంటాం, మామూలుగా చెప్పేసి వెళ్ళిపోతుంటాం. అంటే అది ఇప్పుడు ఫస్ట్ షూటింగ్ వెళ్ళాము. శ్రీహరి గారి చెల్లెలు త్రిష అమ్మాయి రోజు వచ్చి ట్రైన్లు ఎక్కించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటాయి. అమ్మాయి చదువుకోవడానికి వెళ్తుంది. మాదంతా రౌడీ గ్యాంగ్, తిరుగుతుంటాం.
స్టేషన్లో ఎవరైనా అమ్మాయి అందమైన అమ్మాయి కనిపిస్తే దాన్ని ఎక్కబడదు. దీనిలోనే ఈ అమ్మాయి త్రిష ఎక్కేసి ట్రైన్లో వెళ్ళి ఏడ్పించాను. వెళ్ళి ఆ సీన్ ఇది అని చెప్పారు అనమాట. నువ్వు మామూలుగా చేస్తే ఎలా రఘుబాబు గారు మనం ఏదో కొంచెం డిఫరెంట్ చేద్దాం అన్నారు. డిఫరెంట్ చేద్దామంటే ఏం చెప్పాలి, ఎట్లా చేయాలి డిస్కస్ చేస్తుంటే నేను అన్నా నత్తి పెడదామా అన్నా. నత్తి మామూలు కామనే కదా, అది చాలా మంది చేస్తుంటారు రెగ్యులర్గా ఉంటుంది. ఇంకేదైనా చేద్దాం, ఇంకేం చేయాలని అర్థం కాదు. ఆయనకి మంచి థాట్ వచ్చింది. తమిళ్లో ఎంఆర్ రాధా అని రాజకీయ గారు ఫాదర్ ఉంటారు. ఎంఆర్ రాధా ఆయన వాయిస్ మీకు తెలుసా అంతా చూసే ఉంటారు చాలా మంది. తెలుగులో రక్త కన్నీర్ అని తమిళ్లో ఆయన చేశారు ఎంఆర్ రాధా. తెలుగులో పరిచయం ఉంటుంది, నాగభూషణం. ఆయన వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన మాట్లాడే తీరు చాలా డిఫరెంట్, మోటివేషన్. అది మీకు పరిచయం ఉందని అంటే నాకు పరిచయం నేను డిఫరెంట్ గా ఉంది. నేను చాలా సినిమాలు చూశాను. లైక్ చెన్నైలో ఉన్నాను కదా, తెలుసు బాగా నాకు. కరెక్ట్, అది కొంచెం ఇంప్లీట్ చేయండి, సరిపోతే చూద్దాం అన్నాను. అలాగే స్టార్టింగే ట్రైన్ లో కృష్ణాన్ని ఏడ్పించేదన్నమాట. ఆ వాయిస్ పాడమని చెప్పి అదేంటి లంగా ఓడి నీటితో రద్దు అయిపోయిన పాట. అది కృష్ణ స్టార్టింగ్ లంగా ఓడి నీటితో రద్దయిపోని లంగారాన్ని చీరతో సిద్ధం కాని లలిత వనిత అబ్బడి అమ్మడి అని పాడాను. సీఎం గారు వస్తారు, చూసి పాట బాగా పాడుతున్నారు అంటే వాయిస్ స్పీడ్ గా ఉంది కదా, మళ్ళీ పాట బొమ్మను ఇస్తాడు అట్లా ఆ వాయిస్ తోటి నువ్వు వస్తానండి ఎవరు కనిపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా, కాలేజీ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వాయిస్ గర్ల్స్ ఉన్నా ఎక్కువ మంది ఉంటారు. బాగా ఫేమస్, మీరు కూడా చూస్తుంటారు మీమ్స్ లో ఏమని ఎవరున్నా అంటే దానిలో సీన్ ఉంది. వెళ్ళగానే కాలేజీకి వెళ్ళగానే నన్ను చూడగానే వేసేయాలా వేసేయాలా అన్నాడు. అదే విధంగా నీకు కలుస్తాను మేడం, నా కోసం వస్తాడు. అంటే నన్ను కలవడానికి వస్తే సార్ మీరు నన్ను కలవడానికి వచ్చారు కదా. అవును, ఈ ఊళ్ళో పెద్ద దరిద్రుడు ఎవరైనా అడిగితే మీ పేరే చెప్పాను. చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎవరిని వేసేయాలి అంటాను. ఇప్పుడు మా అమ్మాయిని దాన్ని వేసేయాలా, అమ్మాయి ఒక బేబీ దాన్ని వేసేయాలా, లోయ బాబు ఎవరిని చెప్పకుండా వేసారు డబ్బులు ఇచ్చింది నేనే వేస్తాను. అట్లాగా అలాంటి ఒక పెక్యులర్ క్యారెక్టర్ నువ్వు వస్తానండి ఎవరిదంటారో అలా చాలా క్యారెక్టర్. మొదట్లో వేసేయండి కొడుకుని చెప్పి వేసేయండి బాంబు వేసేది ఓ అది ఆది మురారి యాక్షన్ బేస్డ్ సినిమాలు చేయడం జరిగింది. అవన్నీ చేసిన తర్వాత చిత్రంగా తెలియదు కానీ నాకు అంటే ఒక ఆర్టిస్ట్ కి ఒక మోసం ఉంటుంది, ఒక వేరియేషన్ ఉంటుంది. అంటే ఇతను దీనికి సరిపోతాడు, ఇతను విలను, ఇతను హీరో, ఇతను క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇతను కమెడియన్, ఇతను కామెడీ, ఇట్లా ఉంటుంది వేరియేషన్స్. కానీ దేవుడి దయ, నా అదృష్టం, మీ అందరూ అభిమానం నన్ను అన్ని క్యారెక్టర్లు చూశారు. పాజిటివ్ క్యారెక్టర్ కూడా చూశారు, జగడం లాంటి సినిమా క్యారెక్టర్ కూడా చూశారు. అలాగా దాదాపు 450 ఫినిష్ చేశాను. కామెడీలో అంటే మన సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేదు. దాదాపు 35 మంది కమెడియన్స్ మన తెలుగు సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. దురదృష్టవశాత్తు చాలా మంది ఈ మధ్యకాలంలో 10 మంది దాకా వెళ్ళిపోయారు. అయినా కూడా కామెడీ తగ్గలేదు సినిమాలు. మనల్ని ఆదర్శంగా తీసుకొని ఎంత అదర్ లాంగ్వేజ్ కూడా సో కామెడీలో ముందు 2-3 సార్లు డాక్టర్స్ కలిసినా కూడా వాళ్ళు అంటారు ఏమండి పొద్దు నుంచి సర్జరీ చేసి ఆపరేషన్ చేసి సాయంత్రం అప్పుడు బాగా టైర్డ్ అయిపోతామండి. హాఫ్ అన్ అవర్ మీరు పెట్టుకుని చూస్తాం జమినీ కామెడీ అందరికీ చూస్తుంటామండి, అక్కడ రిలాక్స్ అవుతాం. అదే మాకు రిలాక్సేషన్, ఆనందం వేస్తాం. మరొకసారి ఈ వేదిక మీద మీ అందరినీ పంచుకోవడం నిజంగా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అవకాశం ఇచ్చిన ఆదినారాయణ గారికి థ్యాంక్స్ అండి. అలాగే మా క్లాస్మేట్ వీరబాబు గారికి థ్యాంక్స్. అదే ఉన్నా జరిగేవాడు ఎవరాడు వాడికి అలాగే మరొకసారి పేరు పేరున థ్యాంక్స్ అన్న. నాగభైరవ పురస్కారాలు ఇవ్వాలి అని తలపెట్టినప్పుడు వాటికి జడ్జిలుగా ఉన్నటువంటి 6గురికి ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఆ పేరు చెప్పడం లేదు, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి, అందుకే ఆ పేరు చెప్పడం లేదు. కాబట్టి సుందరరావు తన పేరు చెప్పుకున్నాడు కానీ చాలా మంది చెప్పడం లేదు.
అందుకని వాళ్ళు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం చేసిన తర్వాత రఘుబాబు గారు చెప్పారు, మధ్యలో చాలా కొంచెం వస్తానో రాను అనేటువంటి డౌట్స్ కూడా వ్యక్తం చేశారు. దాంతో చివరిగా నేను వస్తానని ఎప్పుడు అనుకున్నానండి, 99% వస్తాను, 1% మాత్రం చిరంజీవి గారితో నా ప్రోగ్రాం ఉంటే రాలేదు అన్నాను. మా చిరంజీవి గారితో ప్రోగ్రాం లేకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. అందులో స్ట్రైక్ వచ్చింది. ఆ స్ట్రైక్ మా కోసమే వచ్చిందేమో అనుకుంటున్నాను. రఘుబాబు గారు వచ్చే అవకాశం కలిగింది. అందుకు రఘుబాబు గారు 4 రోజుల క్రితం రాఘవతో వచ్చారు. అది తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పోరాట నాగేశ్వర గారితో చెప్పారు, మా కోసం రఘుబాబు వస్తున్నాను నేనని చెప్పి అన్నారట. ఆ నాగేశ్వర కూడా నాతో చెప్పాడు. ముందుగా వారికి ఇంకా ముందుగానే చెప్పినట్లుగా నేను ఎప్పుడు పిలిచినా కూడా నాగభైరవ సాహిత్య పీఠంలో వచ్చి పాల్గొనేటువంటి వాళ్ళిద్దరు నల్లూరు అన్న తర్వాత ఏదో హరిబాబు గారికి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు. వీటితో పాటుగా నాగభైరవ సాహిత్య పురస్కారం కానీ కళా పురస్కారం కానీ ఏర్పాటు చేసి వాటికి ఆర్థికంగా సహాయం చేస్తున్నటువంటి గుల్లపల్లి సుబ్బారావు సేవా సంస్థ అధ్యక్షుడు గుల్లపల్లి సుబ్బారావు గారికి, తర్వాత చుండి వెంకన్నరావు గారికి, తర్వాత కనిమల సాంబశివరావు గారికి, వాళ్ళ ముగ్గురికి కూడా ధన్యవాదాలు. ఈ రోజు తను రాలేకపోయా తన కుమారుడిని పంపించినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, వచ్చినటువంటి కల్పన గారికి, కేకేఎల్ స్వామి గారికి మా ఆతిథ్యం స్వీకరించేందుకు ధన్యవాదాలు. ఈ రోజు ఈ సభలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నాగభైరవ సాహిత్య పీఠం పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వినమ్రంగా శిరస్సు వహించి నమస్కరిస్తూ, ఇప్పుడు సభ పెట్టినా మీరు ఈ విధంగా అందరూ వస్తుంటారు. అందరూ దాదాపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఏ సభ పెట్టినా కనిపించేటువంటి వాళ్ళే. నేను ఆ విధంగా ఒక సాహిత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆసక్తి కలుగుతుంది. ఎక్కువ మంది వస్తే మరి ఇంకో సభ పెట్టాలనిపిస్తుంది. జనం రాకపోతే ఏం పెడతానే అనిపిస్తుంది. అలా నాలో ఆసక్తిని కలుగజేస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరూ ఎవరూ కూడా భోజనం చేయకుండా దయచేసి వెళ్ళండి. బయట మీకోసం భోజనం ఏర్పాటు చేశాం. మీ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తాం. ఇంతలో సభ ముగిసింది.